ప్రియమైన యేసయ్య పరిశుద్ధుడా నీకే వేళ స్తోత్రములు తెలిసిన తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో దాచినందుకు నీకే వేళ స్తోత్రములు తెలిసిన తండ్రి. ఈ రీతిగా మేము నీ యొక్క కూడుకుని ఉన్నాం తండ్రి. నీ యొక్క కుమార్తె వాక్యం చెబుతుండగా నీ యొక్క పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి నేను వింటుండగా నాకు సంయుక్త జ్ఞానాన్ని వినగల చెవుని పరిశుద్ధాత్మ నాకు కూడా దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. చివరి వరకు నువ్వు తోడు ఉండి ముందును నడిపిస్తావని వేడుకొంచు. ఈ చిన్న ప్రార్థన మీ ద్వితీయ కుమారుడైన మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథం 126 అధ్యాయం 1-6 సీయోను తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరువులో నుండి రప్పించినప్పుడు మనము కలకని నా వారి వలెని నుంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. Psalms 126 1-6 కీర్తనలో 126 అధ్యాయం 1-6 అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తుందంటే, when the Lord brought back the captivity of Zion, we were like those who dream. Then our mouth was filled with laughter and our tongue with singing. Then they said among the nations. అంటే ఇశ్రాయేల్ ప్రజలు 70 సంవత్సరాలు, అంటే దీని బ్యాక్ స్టోరీ, 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. ఎవరు చెరలో ఉన్నారు అంటే నెబుకద్నెజరు చెరలో ఉన్నారు. అయితే ఈ 70 సంవత్సరాలంటే అసలు మామూలు విషయం కాదు. ఈ 70 సంవత్సరాలు ఎవరుంటారు కనిపెట్టుకొని? బట్ దేవుడు అప్పగించాడు. ఎందుకు వీళ్ళని అప్పగించాడు అంటే మనకు తెలిసిందే. వాళ్ళు చేసే పనులేంటంటే ఐడల్ వర్షిప్ చేస్తారు. దేవుడికి విరోధమైన పనులు చేస్తుంటారు. ఇంకా రకరకాల పనులు. అయితే బబులోనులో 70 సంవత్సరాలు వీరున్నారు. 539 బీసీలోని యూదులందరూ కూడా తిరిగి మళ్ళీ యెరూషలేంకి దేవుడు వారిని తీసుకొస్తానని చెప్పి ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఫిల్ చేశారు. ఆ వాగ్దానమే ఇక్కడ 126లోని కనిపిస్తది. ఏముంటది అంటే 5వ వచనంలో those who sow in tears shall reap in joy. సో ఎవరైతే బాధతోనే వేదంతో ఉండి పంటను కోస్తారు వాళ్ళు, అది విత్తుతున్నారో వాళ్ళు పంట కోస్తారు సంతోషగానంతో, ఆనందంతో. బట్ ఈ ఆనందం అనేది 70 సంవత్సరాల్లో వాళ్ళకి కనిపించదు. బికాస్ అంటే వాళ్ళు దేవుడికి అగెనెస్ట్ గా ఉన్నారు. వ్యతిరేకంగా యాంటీగా వర్క్ చేశారు. దేవుడిచ్చిన ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. ఆ ఆజ్ఞ వీళ్ళు ఫాలో అవ్వలేదు. అయితే ఈ 70 సంవత్సరాల ప్రవచనం ఏంటి అంటే ఇది డానియేలు ఇంకా ఇర్మియా ప్రవక్త కూడా ఈ 70 సంవత్సరాల ప్రవచనం కోసం చెప్తున్నాడు. అంటే తర్వాత ఈ ప్రకటన గ్రంథంలో కూడా మనకు అనిపిస్తది. సో ఆల్రెడీ దీనికోసం మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ వీళ్ళు విడిపించడం దాని దగ్గర నుంచి ఏంటంటే ఇదొక సూచన, ఒక సైన్ అన్నమాట. అసలు వీళ్ళ జడ్జిమెంట్ అది దేవుడి యొక్క తీర్పు అనేది వీళ్ళ మీదకి వచ్చింది. బబులోనులోనున్నప్పుడు ఎంపైర్ అంటే అప్పుడున్నప్పుడు 626 నుంచి 539 బీసీలో కూడా వాళ్ళంతా కూడా ఒక జడ్జిమెంట్లు ఉన్నారు. అంటే తీర్పు కింద ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. తర్వాత యెరూషలేం కూడా నాశనం అయిపోయింది. యెరూషలేంలో ఉన్న టెంపుల్ కట్టించాడు కదా సొలొమోన్, అది నాశనం అయిపోయింది. తర్వాత 588 బీసీలోని యూదులు ఎవరైతే ఉన్నారో యూదుల్లో ఎవరి కింద పనిచేశారు అంటే ఈ నెబుకద్నెజర్ పని కింద వర్క్ చేశారు. అయితే ఇక్కడ ఎక్కడ కనిపిస్తుందంటే ఇర్మియా గ్రంథం 25లోని ఒకవేళ ఆ చాప్టర్ తీస్తే 11-12 వచనాల్లో కూడా వీళ్ళ కోసం ఉంటది. 25 11-12 వచనాల్లో ఏముంటదంటే, అండ్ దిస్ హోల్ ల్యాండ్ షల్ బి డిసోలేషన్ అండ్ astonishment and these nations shall serve the king of Babylon 70 years. ఈ 70 సంవత్సరాలు కూడా ఎవరైతే రాజుగా ఉంటాడో నెబుకద్నెజర్ వాళ్ళు సర్వ్ చేయాలి అని చెప్పి అంటున్నాడు. వాళ్ళ కింద వీరు ఉండాలని చెప్పి దేవుడు అంటున్నాడు. బికాస్ వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా పని చేశారు. సో అందుకే వాళ్ళు సంతోషంగా పంట కోయలేకపోయారు. ఎప్పుడు 70 సంవత్సరాలు కూడా శ్రమలే, బాధలే, కష్టాలే. సో 12లోకి వస్తే దెన్ ఇట్ విల్ కమ్ టు పాస్ వెన్ 70 years ఆర్ కంప్లీటెడ్. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత
దేవుడు అంటున్నాడు దట్ ఐ విల్ పనిష్ ద కింగ్ ఆఫ్ బాబిలోన్. ఎవరైతే బబులోను రాజ్యంలో ఉన్న రాజు ఎవరైతే ఉన్నాడో ఆ రాజుని నేను పనిష్ చేస్తాను అని అంటున్నాడు మళ్ళీ దేవుడు. ఆ కింగ్‌ని ఎవరైతే పాలించే కింగ్‌ని ఇంకా నేషన్‌ని ఆ నేషన్‌ని ఇంకా ల్యాండ్‌ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఎందుకంటే అతిక్రమంతో నిండిపోయిందంట. ఇక్కడ ఏమనుంది? అండ్ దట్ నేషన్ ద ల్యాండ్ ఆఫ్ ది చల్డియన్స్ ఫర్ దేర్ ఇనిక్విటీ. ఇనిక్విటీ అంటే అతిక్రమాలు, తప్పులు చేయడం. దిస్ సేస్ ద లార్డ్ అండ్ ఐ విల్ మేక్ ఇట్స్ ఏ పెర్పెచువల్ డిసోలేషన్. శాశ్వతమైన నాశనంకి నేను గురి చేస్తాను అంటున్నాడు. అంటే ముందు దేవుడు ఏం చేశాడు? 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను అప్పగించేశాడు. 70 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చిందంటే ఒక డబ్బులు తీసుకుంటే దాన్ని కట్టడానికి కొన్ని 1, 2 ఇయర్స్ మాక్సిమం పడతది. బట్ అక్కడ అలా కాదనమాట. ఏకంగా 70 సంవత్సరాలు ఒక రాజు కింద దేవుడు అప్పగించేశాడు. తర్వాత దేవుడు మళ్ళీ ఏమంటున్నాడు, నేనే మిమ్మల్ని విడిపిస్తాను, విమోచిస్తాను. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీళ్ళు బయటకొస్తారు. అంతా జరుగుతది. తర్వాత మళ్ళీ ఏం జరుగుతది? ఆ రాజుని, ఆ ల్యాండ్‌ని, ఆ నేషన్‌ని దేవుడు ఏం చేస్తాడంటే నాశనం చేస్తానని చెప్పి అంటున్నాడు. బికాజ్ బాగా హింసించారు. హింసిస్తే దేవుడెందుకు ఊరుకుంటాడు? ఊరుకోడు గదా! సో, దేవుడు హింసిస్తాడు ఆ ప్రజల్ని. అంటే ఆ రాజుని, ఆ ల్యాండ్‌ని మొత్తం నాశనం చేస్తాడు. ఇంకా దీనికోసం ఎక్కడ రెండో రాజు గ్రంథంలో ఉంది. రెండో దినవృత్తాంతంలో ఉంది. అంటే డిస్క్రైబ్ చేస్తున్నారు. ఈ నెబుకద్నెజర్ యొక్క పాలన కోసం. ఈవెన్ ఈ నెబుకద్నెజర్ మనకెక్కడ కనిపిస్తాడంటే దానియేలు గ్రంథంలో కూడా కనిపిస్తాడు. రెండో అధ్యాయము, మూడో అధ్యాయము, మొదటి అధ్యాయము, ఇంకా ఐదో అధ్యాయం నుంచి. అయితే ఇక్కడ కూడా ఒకటి జరుగుతది. ఏంటి? రాజు కొంతమంది ఈ బబులోను రాజ్యం కింద ఈ చెరపట్టబడిన వారిలో ఈ యూదుల్లో ఈ దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వీరందరూ కూడా ఉన్నారు. ఉన్నారు కదా! ఈ 70 సంవత్సరాలు వీరి కింద ఉన్నారు. చెరపట్టబడ్డారు. సో, అందులో కొంతమందిని రాజు తీసుకొచ్చి ఏం చేశాడు? అంటే వారికి నచ్చిన పదార్థాలు తినమన్నాడు. వారికి నచ్చిన భోజనం తినమన్నాడు. బట్ వీళ్ళందరూ కూడా నిరాకరించారు. దానియేలు వారు నిరాకరించి, ప్రభువా, రాజా, మాకు మీరు తిన్న ఆహారం, మీరు తీసుకున్న ద్రాక్షారసం గాని ఇవేమి వద్దు. మేము తీసుకోము. మాకు మాంసాహారం వద్దు. మాకు ఆకుకూరలు ఇవ్వండి చాలు అని చెప్పి అంటాడు. బికాజ్ అవి నైవేద్యాలు అర్పించినవి కాబట్టి వాళ్ళు నిరాకరించారు. రిఫ్యూజ్ చేశారు. సో, అందుకు వాళ్ళేమన్నారంటే, ఇది తిని మేము బలము ఒకవేళ తెచ్చుకోకపోతే, మా ముఖం ప్రకాశించకపోతే అప్పుడు మీకు నచ్చింది మీరు చేసుకోండి అన్నట్టు వీళ్ళు మాట్లాడతారు. తర్వాత 23 రోజులు కూడా ఉపవాసం ఉండి ఫాస్టింగ్ ఉన్నప్పుడు అంటే మాంసాహారం తిన్నవారు వేరేగా ఉంటారు. ఆకుకూరలు తిన్నవారు వేరేగా ఉంటారు. బట్ వారికన్నా బలవంతులుగా, వారికన్నా శక్తిమంతులుగా కనిపిచ్చారు. ఇదంతా చూసాడు నెబుకద్నెజర్. తర్వాత ఇంకొకటి కూడా జరుగుతది. ఏంటి? ఒకరోజు ఒక గోల్డెన్ ఐడల్‌ని నిర్మిస్తాడు. ఒక పెద్దది. నిర్మించి చెప్తాడు. మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ తెస్తాడు. మొత్తం ఎక్విప్‌మెంట్స్ మొత్తం అన్నీ తెస్తాడు. కౌన్సిల్స్ పెడతాడు. దానికి తగిన మనుషుల్ని పెడతాడు. అందరిని పెడతాడు. మేము ఈ బూరలు ఊదుతున్నప్పుడు మీరేం చేయాలంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి సాష్టాంగపడి అదేదైతే ద ఇమేజ్ ఆఫ్ గోల్డ్ ఏదైతే ఉందో దానికి నువ్వు సాగిలపడి, వంగి నమస్కరించాలి అని అంటారు. ఇప్పుడు ఎవరైనా గాని ఒకవేళ అంగీకరించకపోతే, ఒకవేళ అలాగ గాని చెయ్యకపోతే వారిని వెంటనే అగ్నిగుండంలో వేస్తానని అంటాడు. సో, ఈ 70 రోజులు, 70 సంవత్సరాలు కూడా వీరు అంటే ఒక్క యాంగిల్‌లో చూసారు. ఒక నరకం అన్నమాట అది. అయితే వీళ్ళు ముగ్గురు కూడా నిరాకరించారు. అయితే తర్వాత ఆ ముగ్గురిని తీసుకెళ్ళి ఆ అగ్నిగుండంలో ఏస్తారు. అయితే అగ్నిగుండంలో 10 టైమ్స్ అంటే పదింతల వేడిగా ఉన్న దాంట్లో వేస్తాడన్నమాట. ముందు దానికన్నా ఎక్కువైన మంట. అది అలా కాలుతూనే ఉంటది. సో, ఆ ఒక్క అగ్ని మండుతుంటే, ఆ అగ్ని మంటలోని వీళ్ళు ముగ్గురిని తోసేస్తాడు. అయితే ఎవరైతే అబేద్నెగో, షద్రక్, మేషకుల్ని చూస్తున్నారో, ఈ నెబుకద్నెజర్ దగ్గర పనిచేస్తున్న వారిలో ఉన్నవారు, వాళ్ళని చూడగానే వీళ్ళు చనిపోయారు. అగ్ని తగిలి. బట్ అలాంటిది మండుతున్న గుండంలోకి వీళ్ళు పంపించినా గాని అయితే నెబుకద్నెజర్ అలా చూస్తున్నాడంట. ఏంటి నేను ముగ్గురినే కదా వేసాం. నలుగురెలా వచ్చారు? ఒక వ్యక్తి తిరుగుతున్నాడు చుట్టూ రౌండ్‌గా అని చెప్పి ఇంగ్లీష్ దాంట్లో ఉంది. అంటే మన ఇంగ్లీష్ బైబిల్‌లో ఉంది. సరౌండ్ చేస్తున్నాడు. మేము ముగ్గురినే కదా బౌండ్ చేసాం. ముగ్గురినే కదా బంధించాం అక్కడ. మరి నాలుగో వ్యక్తి ఎలా వచ్చాడని చెప్పి వారి క్వెషన్. సో, మొత్తానికి ఏం జరుగుతది? చుట్టూ తిరుగుతున్న వ్యక్తి కనిపిస్తాడు. తర్వాత దేవుడు
అంత మండుతున్న అగ్నిగుండం నుంచి కూడా దేవుడు తప్పించగల శక్తిమంతుడని చెప్పి ఆ శక్తిని వీళ్ళు తెలుసుకుంటాడు. తర్వాత ఏమంటాడు? అధికారం ఇస్తాడు వీళ్ళందరికి. అధికారం ఇచ్చి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పోస్ట్ ఇస్తాడు. అలా పోస్ట్ ఇచ్చి నిలబడి తర్వాత మళ్ళీ వ్యతిరేకమే. ఇంకా ఒకటి మంచి జరిగిందంటే ఇంకోటి వ్యతిరేకం. మళ్ళీ దానియేలు ఇంకొక దర్శనం చెప్తాడు. మళ్ళీ దాన్ని అంటే దానికి వ్యతిరేకంగా ఫస్ట్ దేవుడిని బాగా ప్రైజ్ చేస్తాడు. మళ్ళీ బెల్షాజర్ వస్తాడు. ఇంకా దేవుడు ఒక మాటతో వారందరిని కూడా పట్టుకుంటాడు. బట్ ఇశ్రాయేల్ ప్రజలైతే చేసిందేంటంటే చాలా పాపానికే చేశారు. ఏంటి అసలు దేవుడు ఏం చేయమన్నాడు? అసలు వీరేం చేశారు? దేవుడు అంతగా వారిని 70 సంవత్సరాలు పెట్టడానికి రీజన్స్ ఏంటి అంటే, లేవికాండం 25 అధ్యాయంలో దేవుడు ఒక మాట అంటాడు. ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తది. ది సబత్ ఆఫ్ ది 7th ఇయర్. అంటే మనకి 7 రోజులు దేవుడు చేశాడు. ఏడో రోజు విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినం మనం ఆచరించమని చెప్పాడు. అయితే దేవుడు చేయొద్దన్న పనులేటంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు మోషేస్‌కి ఏంటని? అండ్ ద లార్డ్ స్పోక్ టు మోసెస్ ఆన్ ది మౌంట్ సినై సేయింగ్. ఈ మోజేస్ వ్యక్తితో దేవుడు మాట్లాడిన మౌంట్ సినాయి పర్వతం మీద ఉన్నప్పుడు చెప్తున్నాడు కొన్ని పద్ధతులు. ఏంటా పద్ధతులు? ఏం పాటించాలి ఇశ్రాయేలు ప్రజలు అని. అయితే ఏంటా పద్ధతులు? స్పీక్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఇశ్రాయేల్. ఇశ్రాయేలు పిల్లలైన ఇశ్రాయేల్‌తో నువ్వు మాట్లాడు. అండ్ సే టు దెమ్ వెన్ యూ కమ్ ఇంటు ది ల్యాండ్ విచ్ ఐ గివ్ యూ. మీకు ఏదైతే దేశాన్ని ఇస్తున్నానో, ఏదైతే ల్యాండ్‌ని ఇస్తున్నానో, ఏదైతే భూమిని మీకు ఇస్తున్నానో సో, దెన్ ద ల్యాండ్ షల్ కీప్ ఎ సబత్ టు ది లార్డ్. అంటే ఆ ఒక్క ల్యాండ్‌ని ఏదైతే ల్యాండ్ ఇస్తున్నాడో ఆ ల్యాండ్‌ని సబత్ అంటే ఏంటి? విశ్రాంతి దినం కదా! దేవుడికి అది విశ్రాంతి దినంగా ఉంచమని చెప్పాడు. అంటే పరిశుద్ధంగా ఉంచమని చెప్పాడు ఆ ల్యాండ్‌ని. అయితే తర్వాత మళ్ళీ ఏం కమాండ్‌మెంట్స్ ఇస్తున్నాడు? 1-7 వచనాలు 25 లేవికాండంలో. అయితే 6 years you shall sow your field and 6 years you shall prune your vineyards and gather in its fruit అంటున్నాడు. ఈ 6 ఇయర్స్ కూడా నువ్వు ఏమైతే విత్తుతున్నావో ఆ పంటని, ఏవైతే పంటను కోస్తున్నావో అవన్నిటిని కూడా గ్యాదర్ చేయమన్నాడు. అంటే అదొక ఫ్రూట్ మనకు ఫలం ఇస్తుంది కదా! ఎంత కష్టపడి నువ్వు పొలంలో పని చేస్తే నీకు ఫ్రూట్ రాకుండా ఉండదు. ఫలం రాకుండా ఉండదు. ఆ ఫలం కోసం దేవుడు చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? బట్ ఇన్ ది సెవెంత్ ఇయర్‌కొచ్చినప్పటికి దేర్ షల్ బి ఏ సబత్ ఆఫ్ సోలెమ్ రెస్ట్ ఫర్ ది ల్యాండ్. దేవుడేమన్నాడు? సెవెంత్ ఇయర్ వచ్చినప్పుడు నువ్వు సబత్‌ని ఏం చేయాలంటే పరిశుద్ధంగా ఉంచాలి. రెస్ట్ ఇవ్వాలి. విశ్రాంతి దినం ఏం చేస్తాం? దేవుడు రెస్ట్ తీసుకున్నాడు కదా! మనకేం చెప్పాడు విశ్రాంతి దినము? వ్యాపారం చేయొద్దని చెప్పాడు. ఆ! ఏమైనా అంటే దేవుడు విశ్రాంతి దినాన్ని పాటించమని చెప్పాడు. బట్ ఇక్కడేంటంటే దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. ద ల్యాండ్ ఈస్ సబత్ టు ది లార్డ్. యూ షల్ నైదర్ సోవ్ యువర్ ఫీల్డ్ నార్ ప్రూన్ యువర్ వైన్‌యార్డ్. వాట్ గ్రోస్ ఆఫ్ ఇట్స్ ఓన్ అకౌంట్ ఆఫ్ యువర్ హార్వెస్ట్ యూ షల్ నాట్ రీప్. ఏదైతే పంటని వస్తుందో ఆ పంటని దేవుడు కొయ్యొద్దు అంటున్నాడు. నార్ గ్యాదర్ ది గ్రేప్స్ ఆఫ్ యువర్ అన్‌టెండెడ్ వైన్. గ్రేప్స్ ఏ ఫలమైనా గాని నువ్వు ఇయర్‌లో ఏది కూడా విత్తడానికి వీలు లేదు అంటున్నాడు. అండ్ ద సబత్ ప్రొడ్యూస్ ఆఫ్ ద ల్యాండ్ షల్ బి ఫుడ్ ఫర్ యూ for you and your servant, for your maid servants, and your hired servant, for the stranger who sojourns with you, for your livestock and animals that are in your land, all its produce shall be for food. అంటే దేవుడు ఏమంటున్నాడంటే వ్యాపారం చేయొద్దంటున్నాడు. ఫలానా ఏదైతే పండిస్తున్నావో ఆ ఇయర్ వచ్చినప్పుడు, ఆ సబత్ వచ్చినప్పుడు, విశ్రాంతి దినం వచ్చినప్పుడు దాన్ని నువ్వేం చేయాలంటే ఆచరించమంటున్నాడు. ఫలాన్ని పండించొద్దు అంటున్నాడు. ప్రొడ్యూస్ చెయ్యొద్దు అంటున్నాడు. కానీ తిరిగి దేవుడు దానికి ఇస్తానంటున్నాడు. అంటే ఈ నువ్వు చేసే పని వ్యవసాయం పననుకో. సపోజ్ ఫార్మర్ అనుకో. నువ్వు వ్యవసాయం చేస్తున్నావనుకో. నువ్వు ప్రొడ్యూస్ చేయాలి. నువ్వు ప్రొడ్యూస్ చేయకపోతే దాంట్లో వచ్చే ఫలాన్ని నువ్వు తీసుకొని అమ్ముతావు. అమ్మి దాన్ని బట్టి డబ్బులు నువ్వు ఏం చేసుకుంటావు అంటే గ్రాబ్ చేసుకుంటా, తీసుకుంటూ సంపాదిస్తావు కదా! సో, ఇక్కడ దేవుడేమంటున్నాడు? అసలు నువ్వు ఈ సెవెంత్ ఇయర్‌కొచ్చినప్పుడు నువ్వేం చెయ్యొద్దు అంటే, నీకు డౌట్ రావాలి. ఏంటి? మరి నేనెలాగా నాకు ఫలం వస్తే ఒకవేళ ఫలం రాకపోతే నేనెలా, నా కుటుంబం ఎలా పోషించబడితే అని డౌట్ మనకు రావాలి. మనకు బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయి? ఒకవేళ ఏం పండించకపోయి దేవుడికివ్వకపోతే? సో, దేవుడేమంటున్నాడంటే స్టాప్ అంటున్నాడు. అంటే స్టాప్ చేసేయమన్నాడు. మరి స్టాప్ చేస్తే నీకు ఫలం ఎలాగా? మళ్ళీ దానికోసం కూడా దేవుడు ఒకటి చెప్తున్నాడు. ఏంటి? ఇదే లేవ్యకాండం 20 అధ్యాయంలో 1-7 వచనాలు చూసాం. సో, ఇదే లేవ్యకాండం 20 అధ్యాయంలో 18-22 వరకు దేవుడు చెప్తున్నాడు. ఏంటి? ప్రొవిజన్స్ ఫర్ ది సెవెంత్ ఇయర్. అంటే దేవుడు ప్రొవైడ్ చేస్తానంటున్నాడు కదా! ఆయనే చూసుకుంటాడు అంటాడు కదా! సో యూ షల్ అబ్జర్వ్ మై స్టాచ్యూస్ అంటే నా కట్టడాలని అండ్ కీప్ మై జడ్జ్మెంట్స్ నా తీర్పుని
and perform them, and you will in the land a safety, dwell in the land of safety, and the Lord will yield its fruit, and you will eat your fill, and you will there in safety. And if you say, what shall we eat in the seventh year, since we shall not sow nor gather in our produce? ఒకవేళ ఈ సెవెంత్ ఇయర్ లో కనుక మేము గాని ఏమి అంటే ఏమి సంపాదించకపోయినా, సంపాదించుకుంటే ఫీల్డ్ లోకి వెళ్ళి నువ్వేమి విత్తకుండా ఏం ఇప్పుడు ఒక విత్తనం విత్తితేనే అది చెట్టు అయ్యి ఫలించి దానిలో ఉన్న ఫ్రూట్ వస్తుంది. బట్ దేవుడు కంప్లీట్ గా అది వద్దంటున్నాడు. ఒకవేళ మేము ఇవన్నీ సంపాదించకపోతే మనం మేము ఎలా బ్రతకాలని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు 20 వచనంలో. సిన్స్ వీ షల్ నాట్ సర్వ్ విత్తట్లేదు ఆర్ గ్యాదర్ ఎనీ ప్రొడ్యూస్ వచ్చిన దాన్ని కూడా మేము గ్యాదర్ చేయట్లేదు, తీసుకోవడం లేదు. మరి మా పరిస్థితి ఏంటని అడుగుతున్నాడు. అయితే దేవుడు ఇక్కడ కమాండ్మెంట్ ఇస్తున్నాడు. ఏంటి కమాండ్మెంట్ అంటే, దెన్ ఐ విల్ కమాండ్ మై బ్లెస్సింగ్స్ ఆన్ యూ ఇన్ ద 6th ఇయర్. అంటే నేను నీకు బ్లెస్సింగ్స్ ఇస్తాను, ఆశీర్వాదాలు ఇస్తాను 6th ఇయర్ లో. ల్యాండ్ విల్ బ్రింగ్ ఫోర్త్ ప్రొడ్యూస్. అంటే ఆ ల్యాండ్ దానికి దాన్ని ముందుగా ప్రొడ్యూస్ అవుద్దంట ఫర్ 3 years కూడా. అండ్ యూ షెల్ సో, నువ్వు తర్వాత విత్తొచ్చు ఇన్ ది 8th ఇయర్ వచ్చినప్పటికి. అండ్ ఈట్ ఓల్డ్ ప్రొడ్యూస్, పాతది ఏదైతే వచ్చిందో దాని అది యొక్క ఫలం నువ్వు తీసుకోమంటున్నాడు. ఇన్ ది 9th ఇయర్ అంటిల్ ఇట్స్ ప్రొడ్యూస్ కమ్స్ ఇన్ యూ షెల్ ఈట్ ది ఓల్డ్ హార్వెస్ట్. ఓల్డ్ అంటే ఏంటి? పాత హార్వెస్ట్. హార్వెస్ట్ అంటే పంటలో వచ్చిన ఫలాన్ని నువ్వు తినొచ్చని దేవుడు అంటున్నాడు. సో దేవుడు ప్రొడ్యూస్ చేస్తాను అంటున్నాడు, నువ్వు పండించినా పండించకపోయినా. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఏం చేయక్కర్లేదు, ఆయన కొరకు నువ్వు ఏం చేయక్కర్లేదు. బట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన కమాండ్మెంట్స్ ఫాలో అవ్వడం చేస్తే ఆ బ్లెస్సింగ్స్ అన్ని ఆటోమేటిక్ గా వస్తాయి అంటున్నాడు. నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. రేపు ఏం వేసుకుందాం, రేపు ఏం ధరించుకుందాం, ఏం తిందాం, మా బ్రతుకు ఎలా ముందుకు నడిపిద్దాం. సో దేవుడు ఏమంటున్నాడంటే, ఐ విల్ ప్రొడ్యూస్, ఐ విల్ ప్రొవైడ్ అంటున్నాడు. సో ఆయన ప్రొవైడర్ కదా. సో హీఈస్ ఎ ప్రొవైడర్. సో హీ ప్రొవైడ్ అన్నమాట. సో హీ కెన్ ప్రొవైడ్ మెనీ థింగ్స్, ఫుడ్, క్లాతింగ్, మెనీ థింగ్స్ అన్నమాట. ఈవెన్ దేవుడు అంటాడు మత్తయి సువార్తలో, పక్షులు పక్షులు పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించడా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని చెప్పి మత్తయి సువార్తలో ఉంటది. మనం శ్రేష్ఠులం. సో మనం దేవుడు ఒక ఇచ్చిన ఆజ్ఞలు పాటించాలి. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే ఇవేం పాటించలేవు. అంటే ఎలా అంటే, ఒక కాపరి ఉన్నంత వరకే వీళ్ళు నడిచేవారు. తర్వాత మళ్ళీ దేవుడిని విడిచిపెట్టేశారు ఇశ్రాయేల్ ప్రజలు. దేవుడు అందుకే కోపం వచ్చి వాళ్ళని 70 సంవత్సరాలు అప్పగించేశాడు చెరలోకి. అది కూడా నెబుకద్నెజర్ తెలుసు కదా ఎంత సీరియస్ అండ్ ఒక కోపదారి అయిన వ్యక్తి. అసలు దేవుడంటే ఇష్టం లేని ఒక వ్యక్తి, దేవుడంటే తెలియని వ్యక్తి దగ్గరికి వీళ్ళు పంపించారు. 70 సంవత్సరాలు అంటే మాటలు కాదు. మనం ఒక 5 సంవత్సరాలకే సపోజ్ ఒక పొలిటీషియన్ మనల్ని రూల్ చేస్తున్నాడంటే ఈ 5 ఇయర్స్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే వీ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ సొసైటీ. బట్ ఆ సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు క్లియర్ చేస్తారా? క్లియర్ చేయరు. బట్ దే కీప్ కీప్ ఆన్, అంటే మన మీద టాక్సెస్ ఏస్తారు, ఇవన్నీ చేస్తుంటారు. బట్ వర్క్ ప్రాసెస్ అనేది జరగదు. ఉండదు ప్రాసెస్. ఎందుకు ఈ 5 సంవత్సరాలు మనకి కరువులొస్తున్నాయి? ఎందుకు ఈ 5 సంవత్సరాలు ఇబ్బందులొస్తున్నాయి? ఎందుకు ఈ 5 సంవత్సరాల్లోనే ఇన్ని బాధలొస్తున్నాయంటే, మనం సరిగ్గా ఆయన కమాండ్‌మెంట్స్‌ని ఫాలో అవ్వట్లేదు. ఇచ్చిన కమాండ్‌మెంట్స్ సబ్బాత్‌ని ఫాలో అవ్వం. దేవుడిచ్చిన 10 కమాండ్‌మెంట్స్ ఫాలో అవ్వం. సో, మరి ఫాలో అవ్వకపోతే దేవుడు ఏం చేస్తాడు? అప్పగించేస్తాడు కదా! ఇప్పుడు ఫరో హృదయాన్ని కఠినపరిచిన దేవుడు ఆయన. సో, దేవుడు ఏం చేస్తాడు? ఎవరి హృదయాన్నైనా కఠినపరుస్తాడు. కానీ దేవుడు 70 సంవత్సరాల తర్వాత ఒక అన్యుడు అంటే దేవుడంటే తెలియని ఒక వ్యక్తి, ఒక రాజు. ఎవరంటే సైరస్. సైరస్ అనే కింగ్ ఒక రాజుని తీసుకొచ్చి మన మధ్యలో పెడతాడు. ఇజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో కనిపిస్తది. ఈ యొక్క ఇజ్రా ఆహ్, గ్రంథంలో 1వ అధ్యాయంలో ఈ సైరస్ అనే వ్యక్తి యెరూషలేం టెంపుల్ కట్టించడానికి ముందుకొస్తాడు. దేవుడు తనకి దర్శించి ప్రేరేపణిచ్చాడంట కట్టించమని. దాని కొరకు ఎన్నో, అంటే భయంకరమైన ఈ 70 సంవత్సరాల తర్వాత, ముందు కాదు 70 సంవత్సరాలు ఈ చెరలో ఉన్నది, బబులోను చెరలో ఉన్నది దేవుడు విడిపించిన తర్వాత దేవుడు యెరూషలేం మళ్ళీ తిరిగి కట్టడానికి దేవుడు ఒక పని అప్పగించాడు. సో దాన్ని కట్టడానికి సిరియా రాజు పని చేస్తాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత పెద్దలు ఎవరైతే ఉంటారో పెద్దలు ఏడుస్తారు, కన్నీళ్లు కారుస్తారని చెప్పి ఎజ్రా గ్రంథంలో ఉంటది మనం చదివితే. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మనకిచ్చిన కమాండ్మెంట్స్ మనం ఫాలో అవ్వం. మరి అలాంటప్పుడు మనం ఎలాగా సంతోషంతో పంటను కోయగలుగుతాం? ల్యాండ్ పరిశుద్ధంగా ఉంటేనే మనం పరిశుద్ధంగా ఉంటాం. మన ఇచ్చిన ల్యాండ్‌ని పరిశుద్ధంగా చూడట్లేదు కదా! ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వ్యభిచారమే జరుగుతుంది. అది పరిశుద్ధం కాదు కదా! అన్‌హోలీ థింగ్స్ అవి. సో ఎవరిని చంపకూడదు. బట్ చంపుతున్నారు. అది అన్‌హోలీ. ఇంకా గాసిప్స్.
ఇది కూడా అన్‌హోలీ. అంటే లిటరల్లీ మనకిచ్చిన అధికారాలన్నీ కూడా దుర్వినియోగం చేసుకొని, దేవుడిచ్చిన కమాండ్‌మెంట్స్‌ని వేరుపరిచి, వేరుగా బ్రతుకుతున్నాం. అందుకే మనలో కూడా స్వార్థం అనే ఒక ఆలోచనలు, తలంపులు వస్తుంటాయి. ఈ స్వార్థం, తలంపులు ఇవన్నీ దేవుడి దగ్గర నుంచి వచ్చినవి కాదు. సో, దేవుడి యొక్క కమాండ్‌మెంట్స్ లేనప్పుడే ఈ స్పిరిట్స్ అనేవి అటాక్ చేస్తుంటాయి. అంటే ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడంటే తెలీదా అంటే తెలుసు. దేవుడి కమాండ్‌మెంట్స్ తెలీదా అంటే తెలుసు. ఆచరించడం తెలీదా అంటే తెలుసు. బలులు, నైవేద్యాలు అర్పించరంటే అర్పిస్తారు. అన్నీ చేస్తారు. మరి అన్నీ చేసినా గాని 70 సంవత్సరాలు చెరలో ఉండిపోవడానికి రీజన్ ఏంటంటే అతిక్రమం. అతిక్రమం చేయవాడు వర్ధిల్లడు. సో, అతిక్రమములు, పాపాలు, ఈ దోషాలన్నిటి వల్ల దేవుడి జడ్జ్‌మెంట్ ఒక తీర్పు, ఒక పనిష్మెంట్ వచ్చి 70 సంవత్సరాలు. అదే ఇప్పుడు కొత్త నిబంధనలో గాని అదే 70 సంవత్సరాలు గాని దేవుడు ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే ఇదిస్తే ఏ మనిషి అయినా అసలుంటాడా? ఉండడు. బట్ దేవుడు ప్రేమించే స్వభావం గలవాడు. ప్రేమించేవాడు కనుక ఈ పాత నిబంధనలోవన్నీ కొన్ని ఆయన తగ్గించి కొత్త నిబంధనలో అంతా ప్రేమగా ఉండండి, ప్రేమ కలిగి ఉండండి అనే చెప్తూ వచ్చాడు. బట్ ఇవన్నీ ప్రాసెస్ కూడా దేవుడు ముందుగానే రాయించాడు. ఎక్కడ ఇర్మియా ప్రవక్త, ఎక్కడ దానియేలు, ఎక్కడ నెబుకద్నెజర్ ఈళ్ళందరూ ఇజ్రా గ్రంథంలో కనిపిస్తుంటారు. అంటే ఇవన్నీ ఎప్పుడో రాసి ఉన్నాయి. దీనికంటే ముందే ఉన్నాయి. బట్ దీని తర్వాత వెనకాతల మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇర్మియా తర్వాత యెజెకీయలు, తర్వాత దానియేలు, తర్వాత ఇట్లా ఇజ్రా తర్వాత మళ్ళీ నెహెమ్యా వస్తాడు. నెహెమ్యా వస్తాడు. ఒక వార్త వింటాడు. ఇలాగా యెరూషలేము మందిరము ఇలాగా కూల్చబడింది అని చెప్పి వార్త విని, తను పనిచేసిన రాజునడిగి, పర్మిషన్ అడిగి అంటే ఇవి నార్మల్ థింగ్ కాదు. ఒక అన్యుడి దగ్గర పనిచేస్తూ నువ్వు నా దేవుడి కోసం టెంపుల్ ఇలా పాడైపోయింది. నాకు ఇలాగ పంపించంటే ఎవరు పంపించరు. అయినా అడగడు. దిగులుగా ఉండడం చూసి రాజు అడుగుతాడు. రాజు పంపిస్తాడు. అంటే దేవుడు ఎవరి హృదయానైనా మారుస్తాడు. అంటే దేవుడు రాజుల హృదయం నీటి కాలువలా మారుస్తానన్నట్లుగా మార్చి పంపించడం, జరగడం మళ్ళీ యెరూషలేంని 50, 50, 53 రోజుల్లో కట్టడం, నిర్మించడం అన్నీ జరుగుతది. మళ్ళీ నిర్మించినా గాని మళ్ళీ టెంపుల్ పడగొట్టేస్తారు. బికాజ్ ఆఫ్ దిస్ ట్రాన్స్‌గ్రెషన్స్ అన్నమాట. సిన్స్, ఇనిక్విటీస్ అన్నమాట. తప్పులు చేయడం. అదే దోషాన్ని రిపీట్ చేయాలి. మనం రోజుకి కూడా ఎన్ని వాక్యాలు విన్నా గాని మనలో మనకు సరిదిద్దుకునే ఒక అవకాశం ఉన్నప్పుడు సరిదిద్దుకోవాలి. దాన్ని అదే రిపీట్ చేసుకొస్తే దేవుడు భ్రష్టత్వానికి అప్పగించేస్తాడు. సో, అందుకే అంటున్నాడు. దేవుడికి ఇప్పుడు ఈ దేవుడు ఈ 70 సంవత్సరాల నుంచి విడిపించినందుకు ఈ కీర్తన గ్రంథం 126 అధ్యాయంలో వాళ్ళు సంతోషంతో రాస్తున్నారనమాట. ఎందుకు సంతోషం? 70 సంవత్సరాల తర్వాత విడుదలొచ్చింది వారికి. బానిసత్వం నుంచి విడుదలొచ్చింది. కృంగుదల నుంచి విడుదలొచ్చింది. సమస్యల నుంచి వారికి విడుదలొచ్చింది. బాధ నుంచి విడుదలొచ్చింది. దేవుడు ఒక కరుణ వచ్చింది. ఒక ఫర్‌గివ్‌నెస్ వచ్చింది. కానీ దీనికి పడిన బాధ 70 సంవత్సరాలు వెయిట్ చేశారు. 70 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉన్నాడంటే, ఇప్పుడు దేవుడు జవాబిస్తున్నాడు. అప్పట్లో అలా కాదు. 70 సంవత్సరాలంటే అదంత ఈజీ కాదు. బట్ ఈ 70 సంవత్సరాలు విడుదలొచ్చిన తర్వాత దాన్ని సంతోషంగా రాస్తున్నారంట. సాంగ్ ఆఫ్ అసెట్స్ అంటారు. ఎసెన్స్. వాళ్ళు రాస్తున్నారు. ఏంటి చాలా సంతోషంగా ఉంది. మేమిక్కడి నుంచి ఈ చెరలో నుంచి విడుదలొచ్చినందుకు అని. సో, థాంక్స్ గివింగ్ చెప్తున్నారు దేవుడికి. డెలివరెన్స్ వచ్చింది వారికి. విడుదలొచ్చింది. సో, ఒక విడుదలొచ్చింది. ఒక ఫ్యూచర్ బ్లెస్సింగ్ ఇచ్చాడాయన. ఫ్యూచర్ బ్లెస్సింగ్ అది. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఫ్యూచర్‌లో వస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటి? 70 సంవత్సరాలు నీకు చెప్పాను. దానియేలు 70 సంవత్సరాలు అంటే ఏంటి? అంటే 70 అంటే 1 ఇయర్. అంటే 7 ఇయర్స్ ఆఫ్ ట్రిబులేషన్. ఈ ట్రిబులేషన్‌లో 3 ½ పీరియడ్ అంతా పీస్ డీల్. ఆఫ్టర్ థట్ మిగతాదంతా కూడా మీకు తెలిసిందే. యాంటీ క్రైస్ట్ యాంటీగా అయ్యి, వచ్చినోడు యాంటీగా అయ్యి, తర్వాత పీస్ డీల్ కాస్త వాళ్ళకి ఈ జ్యూస్‌కి అర్థమయ్యి, చాలా జ్ఞానవంతులు కాబట్టి అర్థమయ్యి, తర్వాత వార్స్ అని, ఇవన్నీ మొత్తం ఇవన్నీ జరుగుతాయి. బట్ ఫ్యూచర్ బ్లెస్సింగ్ ఇచ్చాడు. మీ పిల్లల్ని తిరిగి మీ యొక్క ల్యాండ్‌కి నేను తీసుకొస్తానంటున్నాడు. అంటే వీళ్ళు చెదిరిపోయారు. 70 సంవత్సరాలు ఒక బానిసత్వంలో క్యాప్టివ్‌లో ఉండిపోయారు. చెదిరిపోయారు. తర్వాత దేవుడు తిరిగి మీ యొక్క సియోను దగ్గరికి నేను తీసుకొస్తానంటున్నాడు. ఎందుకంటే, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ ఒక దగ్గర లేరు. ఇండియాలో కొంతమందున్నారు. నాగపూర్, మణిపూర్ మెనీ స్టేట్స్‌లో కేరళ, కొచ్చి ఇంకా చెదిరిపోయారు. ఈళ్ళందరిని నేను తిరిగి మళ్ళీ తీసుకొస్తాను అంటున్నాడు. ఇది ఫ్యూచర్ బ్లెస్సింగ్.
ఎందుకు తీసుకురావాలి? ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి అక్కడికి చేరుకుంటారో, అప్పుడు ఈ మూడో మందిరం టెంపుల్ అనేది కట్టబడడం, ఈ అంత్యక్రీస్తు అవి రావడం ఇవన్నీ. కానీ దేవుడు ముందుగానే బ్లెస్ చేసాడు వాళ్ళకి. ఫ్యూచర్ బ్లెస్సింగ్ ఇచ్చాడు. ప్రెజెంట్‌గా ఫ్యూచర్ బ్లెస్సింగ్. వాళ్ళకిచ్చిన పంటని, వారికిచ్చిన కష్టాన్ని అంటే హార్డ్‌షిప్స్‌లోకెళ్ళిపోయారు. అంటే కృంగుదలలోకెళ్ళిపోయి, కష్టంలోకెళ్ళిపోయారు. నిరీక్షణ లేదు. అలాంటి టైంలో దేవుడు నిరీక్షణ ఇచ్చాడు. వాళ్ళ యొక్క పంటని దేవుడేం చేసాడంటే వాగ్దానం ఇచ్చాడు. నీ యొక్క పంట భూములు నీకిస్తానని. పాలు, తేనె ప్రవహించే ఒక దేశంలోకి నేను నిన్ను తీసుకొస్తాను అని. ఇవన్నీ వాగ్దానాలన్నీ కూడా యెహోషువ వల్ల నెరవేరాయి అప్పట్లో. సో, ఇదే ప్రవచనం కూడా ఫ్యూచర్‌లో వస్తున్న ఈ ల్యాండ్ కోసం ఇప్పుడు గొడవలవుతున్నాయి కదా! సో, ఈ ల్యాండ్ నాది, ఈ ల్యాండ్ నాదని చెప్పి కొట్టుకుంటున్నారు. సో, ల్యాండ్ ఎవరిది కాదు. ల్యాండ్ దేవుడిది. దేవుడేమంటున్నాడు సబత్ అంటున్నాడు. ఆ ల్యాండ్ నాది. ఈ ల్యాండ్ సబత్. అంటే దీన్ని నేను విశ్రాంతి దినంగా ఎంచుకున్నాను కాబట్టి ఇది మీరు పాటించాలి. మీరు కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి అని చెప్తున్నాడు. ల్యాండ్‌ని కూడా పరిశుద్ధంగా ఉంచమని చెప్తున్నాడు. బట్ అదే ల్యాండ్‌లో వీళ్ళేం చేశారు? ఒక ఐడిల్ పెట్టి దాన్ని వర్షిప్ చేస్తున్నారు వాళ్ళు. సో, అందుకు దేవుడి కోపమొచ్చి దాన్ని మొత్తం అంతా కూడా 70 సంవత్సరాలు చెరలోకి పంపిస్తాడు. ఇది ఇర్మియా గ్రంథంలో ఉంటది. 31:9, యెషయా గ్రంథం 61:3లోని, గలతీయులకు రాసిన పత్రికల్లోని మనం చదివితే కనిపిస్తది. అంటే రీస్టోర్ చేస్తూ వచ్చాడు. వాళ్ళకున్న ప్రతి ఒక్క పంటను గూడా. వాళ్ళకున్న సమస్య నుంచి విడుదలిచ్చాడు. సో, ఫస్ట్ మనం ఉదయం లెగ్గానే ఏడుపొచ్చినా గానీ సాయంత్రం మాత్రం నవ్వుతూనే ఉంటాం. అంటే మన దేవుడు ఏదైనా చేంజ్ చేస్తాడు. ఎల్లకాలం ఒకలాగే మన స్థితిగతులవి ఉండవు. బట్ దేవుడు డెవలప్ చేస్తుంటాడు. అంటే ఎప్పుడు మనం ఒబీడియన్స్‌గా ఉన్నప్పుడు, ఆయనకి విధేయత చూపించినప్పుడు, ఆయనకి తగినట్లుగా మనం జీవించినప్పుడు మాత్రమే. సో, వాళ్ళనుకున్నారు. ఎవరు పాటిస్తారు ఈ సబత్ అవిని, ఎవరు పాటిస్తారు ఇవన్నీ ఆచారాలని చెప్పి. అందుకే లాస్ట్‌కి 70 సంవత్సరాలు కూడా చెరలోనే ఉండిపోయారు. ఒక రాజు చేతిలో నలిగిపోయారు. ఇబ్బంది పడ్డారు. చాలా ఇబ్బందులు పడ్డారు. 1, 2 బానిసత్వంలో ఉన్నారు. ఇదే బానిసత్వంలో మోషే ఉన్నప్పుడు కూడా ఇదే బానిసత్వం. నెబుకద్నెజర్ వచ్చినప్పుడు కూడా ఇదే బానిసత్వం. అప్పుడు కూడా ఐగుప్తు నుంచి దేవుడే విడిపించాడు ఒక ప్రవక్తను పంపించి. ఇప్పుడు కూడా దేవుడు దానియేలుని ఇంకా ప్రవక్తలందరిని ఉంచాడు. ఈళ్ళు చెరలో నుంచి తప్పించాడు. అందుకే ఈ 126 వచనంలో దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడేమంటాడు? నేను తప్ప వేరొక దేవుడు లేడు. మీరు నన్ను తప్ప వేరెవరిని కూడా వర్షిప్ చేయకూడదని అంటది. అంటే 10 కమాండ్‌మెంట్స్‌లో స్టార్టింగ్ 1, సెకండ్ 1 తర్వాత సబత్ ఫోర్త్ నేమొచ్చి సబత్‌ని హోలీగా ఉంచామని చెప్తున్నాడు. ఈ అడల్టరస్ అంటే ఈ కామం నుంచి, ఈ కోరిక, ఈ లస్ట్ నుంచి బయటికి రమ్మని చెప్తున్నాడు. అలాంటివి ఉండొద్దు అని చెప్తున్నాడు. ఈ కమాండ్‌మెంట్స్ ఫాలో అవ్వమంటున్నాడు. ఎప్పుడైతే ఈ 10 కమాండ్స్‌లో ఒక్క కమాండ్‌మెంట్ తప్పినా గాని అప్పుడు మనం పాపంలో ఈజీగా పడిపోతాం. అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడకుండా ఏం చేయాలంటే ఎల్లప్పుడు కూడా ఏం చేయాలంటే దేవుడికి విధేయత చూపించాలి. ప్రార్థన చేయాలి. ఉపవాసాలుండాలి. ఇశ్రాయేల్ ప్రజల్లా ఉండకూడదు. ఇశ్రాయేల్ ప్రజలు అలా ఉండడం వల్లే చెరలోని ఉండిపోయారు 70 సంవత్సరాలు కూడా. ఈ 70 సంవత్సరాలు విడిపించినాక మళ్ళీ దేవుడు ఇంకొక వ్యక్తిని పంపిస్తున్నాడు. సో, అలాగే ఈళ్ళ జీవితం అంతా కూడా ఏంటంటే పాపంలో పడ్డం, దేవుడు విడిపించడం. పాపంలో పడ్డం, దేవుడు విడిపించడం. ఇదే అయిపోయింది. ట్రెండ్ అయిపోయిందనమాట. అంటే ఈళ్ళు పాపంలో పడతారు. దేవుడొచ్చి మళ్ళీ విడిపిస్తాడు. వేరొకరిని పంపించి. అది కూడా ఇయర్స్ తర్వాత. బట్ కొత్త నిబంధనలకొచ్చినప్పటికి దేవుడే డైరెక్ట్‌గా వచ్చి బలియాగం అయ్యాడు కదా! సిలువలోని. ప్రాణం పెట్టాడు కదా! ఎందుకు? నువ్వు మేక వల్ల నువ్వు అర్పించాల్సిన అవసరం లేదు. గొర్రె రక్తాన్ని నువ్వు అర్పించిన అవసరం లేదు. నేనే బలియాగం అయ్యానంటున్నాడు. ఆయన రక్తాన్ని అర్పించాడు. ఆయన స్వరక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు అంటున్నాడు దేవుడు. ఒక వాక్యం చెప్తుంది. సో, దేవుడు స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నప్పుడు మరి నువ్వు అదే పాపంలో పడితే దేవుడు నిన్నెందుకు విడిపిస్తాడు? సో, కమాండ్‌మెంట్స్ ఫాలో అవ్వాలి కదా! మనం కూడా. అంటే నువ్వెప్పుడైతే నీ పాపాన్ని జయిస్తావో, నీ తప్పుని జయిస్తావో, నీ యొక్క ఆలోచనలు జయిస్తావో, ఆ జయించినప్పుడు నువ్వేం చేస్తావు? సంతోషగానంతో పంట కోస్తావు. నువ్వివేమీ జయించలేను, నేను చేయలేనంటే చెరలో ఉండిపోతావు. చెరలో అంటే బంధకాల్లో ఉండిపోతావు. పాపంలో పడిపోతావు. చీకటిలో నడుస్తావు. జీవం ఉండదందులో. శక్తి ఉండదు. వెలుతురుండదు. అలాంటి ప్లేస్‌లో నువ్వెళ్ళిపోతావు. సో, ఈ ప్లేస్‌లోంచి నువ్వు బయటికి రావాలంటే చెరలోంచి నువ్వు విడిపించబడాలి. చెరలో ఎలా విడిపించబడతావు? అంటే దేవుడి యొక్క వాక్యం ద్వారానే, దేవుని యొక్క కమాండ్‌మెంట్స్ ద్వారా, దేవుడి యొక్క పిలుపు ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే మనం విడిపించబడతాం. సో, అప్పట్లో ప్రవక్తలొచ్చారు, యాజకులొచ్చారు అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్‌గా దేవుడే వచ్చి అన్నీ చేశాడు. మన మధ్య కొంతమంది పెడుతూ ఉంటాడు. సో, అందుకే తిరిగి రమ్మంటున్నాడు. ఆయన ఉన్న పరిశుద్ధ స్థలముకి రమ్మంటున్నాడు. తిరిగి రమ్మంటున్నాడు.
నేనింకా అక్కడే ఉంటా. నేను కదలను అంటే దేవుడు మాత్రం ఏం చేయలేడు. అందుకే వీళ్ళేంటంటే సంతోషంతో అంటే ఉప్పొంగిపోయారనమాట. 70 సంవత్సరాల తర్వాత నాకు తిండి పెడుతున్నారంటే ఒక సంవత్సరం తర్వాత అంటే లేదా 6 సంవత్సరాల తర్వాత మనకు తిండి పెట్టారనుకో, బలమైన ఆహారం పెట్టారనుకో, మనం ఎలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో, అలాగే 70 సంవత్సరాల తర్వాత విడుదలొచ్చిన తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ఈ యొక్క సాంగ్ రాసారనమాట. అంటే ఈ యొక్క సామ్స్‌ని రాసారు 26. సో, వాళ్ళ క్యాప్టివిటీ తిరిగి వచ్చేసింది. ఇంక సంతోషమే ఆళ్ళకి. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అందుకే దేవుడిచ్చిన ప్రతి దాన్ని కూడా నేను దీవిస్తాను, బ్లెస్ చేస్తానంటున్నాడు. సో, ఇన్ని బ్లెస్సింగ్స్ తీసుకొని, ఇన్ని ఇన్ని కూడా వింటూ పాటిస్తున్నా గాని, తిరిగి మళ్ళీ అదే చిక్కులు పెట్టిన పాపంలోకి నువ్వు పడ్డావంటే, చెరలో ఉండిపోయినట్లే. ఈ చెరలో అంటే కష్టం. ఎవరొచ్చినా గాని విడిపించలేరనమాట. అలాంటి చెరలున్నాయి. చాలా రకాల చెరలుంటాయి. పాపం అనే చెర ఉంటది. మోసం అనే చెర ఉంటది. చంపాలనే చెర ఉంటది. పాపపు ఆలోచన అనే చెర ఉంటది. వ్యభిచారం అనే చెర ఉంటది. దొంగతనం అనే చెర ఉంటది. అబద్దాలనే చెర ఉంటది. మోసం అనే చెర ఉంటది. సో, ఇవన్నీ కూడా చెరలే. ఈ చెరలో బంధింపబడకుండా ఉండాలంటే నీకు హోలీ స్పిరిట్ సపోర్ట్ ఉండాలి. హెల్ప్ ఉండాలి. ప్రేయర్ ఉండాలి. ఫాస్టింగ్ ఉండాలి. చెరల నుంచి బయటికి రమ్మంటున్నాడు దేవుడు. ఆయన సమర్థుడు. మండుతున్న అగ్నిగుండం తప్పించడానికి ఆయన సమర్థుడు కనుకనే ఆ ముగ్గురికి ఏం కాలేదు. చిన్నది కూడా అలాగెళ్ళిన వారు అలాగే వచ్చారు. బట్టలు చిరగలేదు, కాలలేదు, జుట్టు కాలలేదు. బికాస్ ఆఫ్ దేర్ ఫెయిత్. ఆ ఫెయిత్ వల్ల వాళ్ళు ఏంటంటే హోలీగా పరిశుద్ధంగా ఎంచబడ్డారు. దేవుడు వాళ్ళొకటే అన్నారు. మమ్మల్ని దేవుడు రక్షించినా, రక్షించకపోయినా మా దేవుడు మా దేవుడే. అంటే డెలివర్ చేసినా, డెలివర్ చేయకపోయినా మమ్మల్ని ఈ అగ్నిగుండం తప్పించకపోయినా మా దేవుడు మా దేవుడే అన్నారు. అంత ఫెయిత్ మనకుండాలి. ఆ ఫెయిత్ మనకుందా ఈ రోజున? సో, వి హావ్ అథారిటీ. వి హావ్ కమాండ్ అన్నమాట. మనకు దేవుడు కమాండ్ ఇచ్చాడు. అథారిటీ ఇచ్చాడు. మనం దాన్ని యూజ్ చేయాలి. సో, మన నోట్లోంచి వచ్చినప్పుడు వాక్యాలే రావాలి. బూతులు రాకూడదు. బూతులొచ్చాయంటే నీలో పరిశుద్ధాత్మ లేనట్టే. నివసించినట్లే అన్నమాట. సో, వెన్ యూ స్పీక్ అన్నెసెసరీ థింగ్స్ విత్ యువర్ మౌత్ అది గాడ్‌కి హేయమైనదయిపోద్ది. ఫర్‌బిడెన్ అవుతది. సో, అప్పుడు నీ వాక్యం నువ్వు బోధించిన వాక్యం చదివినా గాని, పరిశుద్ధంగా నీ నోటి మాటలు సరిగ్గా లేకపోతే అందుకే అంటాడు. "నువ్వు ఆవరణంలోకి వెళ్తున్నప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకొనివను" అంటాడు. సో, కొంతమంది పాపంలో పడిపోతున్నారంటే బికాస్ ఆఫ్ మొబైల్స్ అవ్వచ్చు, సమ్ అదర్ చాలా వస్తాయి. ఒకటని కాదు. అది ఎందులోకి తీసుకెళ్తుంది? అంటే చూపిస్తుంది అది ఎందులోకి చూపిస్తుంది? అది మంచి వైపు చూపిస్తుందా? చెడు వైపు చూపిస్తుందా? నీ తలంపులు మారుస్తుందా? నీ థాట్ ప్రాసెస్‌ని మారుస్తుంది. దేనివల్ల నీ థాట్ ప్రాసెస్ మారుతుంది? బికాస్ ఆఫ్ ఫోన్స్ అవ్వచ్చు. వాట్ వి ఆర్ వాచింగ్. సో, దానివల్ల కూడా పాపంలో పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మెనీ థింగ్స్ అన్నమాట. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. మెనీ థింగ్స్ ఇంకా అంటే తెలియని వారు కూడా తెలిసేలాగొచ్చే చాలా టెక్నాలజీ పెరిగింది. సో, మన కళ్ళు, దృష్టి అట్రాక్ట్ చేస్తుంటాయి. ఇప్పుడు కొత్తవి ఏవైనా వస్తే దాని వైపు చూడాలని చెప్పి ఎవరికైనా కోరికుంటది. సో, మనం చూస్తాం. ఫస్ట్ చూసినంత వరకు బానే ఉంది. బట్ తర్వాత అవి మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తే, తర్వాత అటాక్ చేస్తే, తర్వాత అవి మన ఒక థాట్ ప్రాసెస్‌లోకెళ్తే పడుకున్నప్పుడు కూడా అవే వస్తుంటాయి. కలలో కూడా అవే వస్తుంటాయి. బట్ మనుషులకి దానిలో ఉన్న ఒక అర్థం తెలియక అదే రియాలిటీ అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ రియాలిటీ. బట్ దే ఆర్ డైయింగ్ దేర్ సెల్ఫ్ ఇన్‌సైడ్ అన్నమాట. సో, మనం ఏం చేయాలంటే అలాంటివి పాపంలో పడకుండా ప్రార్థన చేసుకోవాలి. వాట్ వి ఆర్ వాచింగ్. సో, కేర్‌ఫుల్‌గా వాచ్ చేయాలి. నువ్వేం చూసినా గాని వాట్ ఎవర్ ఇట్ మే బి. సో, అన్నెసెసరీ థింగ్స్ మీద మనం ఎక్కువ కాన్సంట్రేట్ చేసామంటే దానివల్ల మనకి కొన్ని థాట్స్ వస్తుంటాయి. సో, ఒకసారి సూసైడ్ చేసుకోవాలనే థాట్స్ వస్తుంటాయి. సో, ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయిందని వస్తది. ఒకసారి నాకెందుకు జాబ్ లేదు. అందరికి జాబ్ వచ్చింది కదా! వై ఐయామ్ సఫరింగ్ అని వస్తది. ఒక్కొక్కసారి ఆలోచనలొస్తాయి. అయ్యో! నా ఫ్యామిలీని నేను పోషించుకోవాలి. నా దగ్గర డబ్బులు లేవు. నా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి? మా పేరెంట్స్‌ని ఎలా చూసుకోవాలి? నాకు జాబ్ లేదు కదా! నేను ఎలా చూసుకోవాలి? సో, దీనివల్ల ఈ థాట్స్ వల్ల ఏమొస్తది? సూసైడ్ చేసుకోవాలని వస్తది. కొంతమంది పాయిజన్ తాగుతారు. ఇవన్నీ అన్నెసెసరీగా అంటే ఇలాంటి కొన్ని ప్రభావితం చేస్తా మూవీస్‌లో చూపిస్తాడు. సో, మనం ఎలా చచ్చిపోవాలి? ఎలా చూడాలి? ఎలా అబ్బాయిలని చూడాలి? ఎలా అమ్మాయిలని చూడాలి? ఎలా వారి వైపు పరిగెట్టాలి? సో, ఇవన్నీ ఆకర్షితమైనవన్నమాట. సో, వి షుడ్ నాట్ అట్రాక్ట్ అన్నమాట. చూసినా గాని అట్రాక్ట్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ నాట్ వాచ్ దోస్ టైప్ ఆఫ్ మూవీస్ అండ్ ఆల్. సో, ఏవంటివే చూసినా వాల్ పోస్టర్స్ మీద పోస్టర్స్ ఉంటాయి కొన్ని. అవి చూసినా గాని కొన్ని వస్తుంటాయి మైండ్‌లోకి.
అవి మనం ఇంటెన్షనల్‌గా చూస్తామేంటి? చూడం కదా! జస్ట్ మనం వెళ్తున్నప్పుడు చూస్తాం. బట్ అది ఎంత ఫోకస్ చేస్తాయంటే మనిషి మీద, అవి మనలో కళ్ళకి కూడా వస్తుంటాయి. ఇబ్బంది పెడుతుంటాయి. మనం చూడం. బట్ అలా ఉంటాయి స్పిరిట్స్ అటాక్ చేస్తే. సో, వీటన్నిటి నుంచి కూడా చాలా దూరంగా పారిపోవాలి. ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే వ్యతిరేకం. అన్నిటికి వ్యతిరేకమే. ప్రతి దానికి ఎవరైనా ఒక ప్రవక్త వచ్చి చెప్పాడంటే నువ్వెవరు నాకు చెప్పడానికన్నా ఒక ఇదిలో అంటే ప్రైడ్ ఫుల్ ఆఫ్ గర్వం అన్నమాట. గాడ్ ఏమంటాడు? గర్విష్ఠులను అణగదొక్కుతానంటాడు. నాశనం చేస్తానంటున్నాడు. ఇప్పుడు డబ్బులున్నవారు ఏం చేస్తారు? ఒక పేదవాడికి ఏమైనా పెడతాడా అంటే పెట్టడు. వెరీ లెస్. నై 99%లో 1% ఒకడు హెల్ప్ చేస్తే 99% సంపాదించినోడు అంటే మినిమమ్ ఒక్క రూపాయి కూడా తీయడు. అంటే చాలా మందుంటారు. బెగ్గర్స్ ఉంటారు ఇవన్నీ. బట్ వీళ్ళందరూ ఎక్కడికెళ్తారు మరి? మంచి చేయకుంటే. అంత డబ్బులు సంపాదించుకుంటారు. ఈవెన్ మూవీస్ మేము మనం మూవీస్ చూస్తామేమో, ఇవన్నీ చూస్తామేమో. వి ఆర్ పేయింగ్ మనీ. మనం పే చేసిన మనీ వాడు తీసుకొని, ఆ మనీ నుంచి వాడు డబ్బులు సంపాదించుకొని మనమేం పేదోళ్ళలా ఉంటాం. వాడేం రిచ్‌గానే ఉంటాడు. అంటే వి హావ్ టు అండర్‌స్టాండ్ అంటే మన మైండ్స్ చేంజ్ అవ్వాలి. అంటే నేను ఎళ్లి మూవీ చూడని నేను చెప్పట్లేదు. బట్ నువ్వు దేనికి పే చేస్తున్నావు? దానికి తగిన ప్రతిఫలం నీకు దొరుకుతుందా లేదా చూడాలి. నీకు ప్రాఫిట్ ఒస్తుందా? ఓకే. నీకు ప్రాఫిట్ రాట్లే. ఈ ఇశ్రాయేల్ ప్రజలకేం ప్రాఫిట్ ఒస్తుందా? అంత చేస్తున్నారు. అక్కడ మోషే సినాయి పర్వతంకెళ్ళి 10 కమాండ్‌మెంట్స్ కోసం అక్కడ ప్రేయర్ చేస్తుంటే ఈళ్ళేమో దూడం చేసి దానికి చుట్టూ తిరిగి డాన్స్‌లేస్తూ, తాగుతూ, వ్యభిచారం చేస్తూ ఇవన్నీ చేశారు. అందుకే చెరలోకెళ్ళిపోయారు. ఇలా ఒకటే అండి ప్రతీది అంతే. ఈవెన్ యేసుక్రీస్తు వారొచ్చినప్పుడు కూడా అంతే. అన్ని బోధిస్తే అన్ని అద్భుత కార్యాలు, అన్ని ఆశ్చర్యకార్యాలు కళ్ళ ముందు ఎవరు చేస్తారివి? అంత కళ్ళ ముందు కనిపిస్తున్నా గానీ, ఆ! వీరెవరో వచ్చాడు. మనకి బ్రతకడానికి అవ్వదు. బ్రతుకు తెరువు నాశనం అయిపోతది. ఇలా అయితే ఎలాగా? మోషే కమాండ్‌మెంట్స్ చెప్పాడు కదా! ఇలా చేయమని. దానికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడు. అందరిని ప్రేమించమంటున్నాడు. వ్యభిచారం చేయొద్దంటున్నాడు. రాళ్ళతో కొట్టొద్దంటున్నాడు. ఇవన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ చేయకపోతే ఎలా అవుతదని చెప్పి దేవుడి మీదే తిరగబాటు చేశారు. తిరుగుబాటుదారులు వీళ్ళు. రెబెలియన్ అన్నమాట. భయంకరమైన తిరుగుబాటుదారులు వీళ్ళు. అందుకే దేవుడు ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజల యొక్క స్వాస్థ్యాన్ని అన్యులకిచ్చాడు. నేనేమన్నాడు? అన్యజనులు నేను వాడుకుంటాను అన్నాడు. అన్యజనులు నేను లేపుతానన్నాడు. అన్యజనులు ఇప్పుడు ఎంతమంది ప్రవక్తలు లేరు? అన్యజనులు ఎంతమంది పాస్టర్స్ లేరు? ఎంతమంది సువార్థికులు లేరు? అన్యజనుల నుంచి వచ్చినోళ్ళే. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరున్నారు యాజకులిప్పుడు? బిగ్ అంటే రబ్బాయిస్ అట్లా ఉన్నారు. అది వేరే విషయం. బట్ దేవుడు వాడుకుంటున్నాడు కదా అన్యుల్ని. అంటే వీళ్ళు వదిలేసిన నిబంధన మనం ఫాలో అవుతున్నాం. అంటే వీళ్ళు వదిలేసారు కమాండ్‌మెంట్స్. వీళ్ళు ఫాలో అవుతున్నారని దేవుడు నిలబెట్టుకున్నాడు. అందుకే దేవుడు ఎవరినైనా లేవనెత్తానంటాడు. పెంట కుప్పల మీద పడున్న వారిని నేను లేపుతానంటున్నాడు. బికాజ్ హి సీస్ దేర్ గ్రీవ్ అన్నమాట. ఆళ్ళ యొక్క దుఃఖాన్ని చూసాడు. దేవుడు వారి యొక్క బాధను చూసాడు. వారిని లేపాడు. లేపాడు, నిలబెట్టాడు, బాగు చేశాడు, స్వస్థపరుస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మాట్లాడే దేవుడు గదా! సో, మాట్లాడతాడు గదా! ఈళ్ళకి మాట్లాడినా గాని దేవుడంటే హేయమే. ఇంత మాట్లాడి ఇంత కార్యాలు చేసినా సరే దేవుడంటే దేవుడికి సిలువేసేలా చేశారు. అది కూడా రోమన్ గవర్నమెంట్‌కెళ్ళి ప్రభుత్వంకెళ్ళి అప్పీల్ చేసుకొని ఇలా అయింది. అది. కానీ ఆ గవర్నమెంట్‌కి తెలుసు. ఆహ్, పిలాత్‌కి తెలుసు ఏ నేరం లేదు, ఏ తప్పు చేయలేదు. నీతిమంతుడని చేతులు కడుక్కున్నాడు. కానీ ఈళ్ళకి కనిపించలే. అంటే మనోనేత్రానికి గుడ్డితనం కలుగజేస్తుంది అంటారు కదా! గుడ్డోళ్ళనమాట. ఈ గుడ్డోలు. ఈ గుడ్డోళ్ళు ఏం చేస్తారంటే చర్చికెళ్తారు. వాక్యం వింటారు. అన్నీ వింటారు. దానికి తగినట్లుగా బ్రతుకుండదు. సో, వీరి వల్ల అన్యులు అంటే తెలియని వారి మధ్యలో ఏం జరుగుతుంది అంటే ఈ క్రిస్టియన్స్ అంటే ఇలానే ఉంటారేమో, ఇంతనేమో అంటే చర్చికెళ్తారు, వస్తుంటారు. వాళ్ళ బ్రతుకు మాత్రం అలాగే ఉంటది. సినిమాలు చూసినోడు చూస్తాడు, వ్యభిచారం చేసినోడు చేస్తాడు, దొంగతనం చేసినోడు చేస్తాడు. అక్రమంగా డబ్బులు సంపాదించినోడు సంపాదిస్తాడు. మరి ఇవన్నీ చూసిన ప్రజలు ఎందుకు మారాలి? సో, అందుకే దేవుడేమంటున్నాడంటే, ముందు ఈ చెరలో నుంచి నేను నిన్ను విడిచిపెట్టానంటే దానికి ఒక రీజన్ ఉంది. నీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలన్నా సరే నేనే నీకు బ్లెస్సింగ్స్ ఇస్తాను. నీకు ఫుడ్ కావాలా? నేనే ప్రొవైడ్ చేస్తాను. నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన లేదు. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. బట్ నీ యొక్క థాట్ ప్రాసెస్ నువ్వు చేంజ్ చేసుకోమంటున్నాడు దేవుడు. నువ్వు అప్పుడే కదా నువ్వు సంతోషంతో పంట కోస్తావు. నువ్వు ఏడ్చినా గాని నీకు నెక్స్ట్ రోజుకి నీకు దేవుడు సమృద్ధిగా ఆహారం ఇస్తున్నాడు కదా! అంటే నేనేదో మంచి చేస్తున్నా అందుకే దేవుడిస్తున్నాడు కాదు. దేవుడొక కాపుదల, కృప మన మీద ఉందిగా ప్రేమిస్తున్నాడు గనుక దేవుడు అందరికీ సమానంగా అన్నీ ఇస్తున్నాడిప్పుడు. సో, చెరలో నుంచి విడిపించాడంటే సంతోషం అన్నమాట. ఇంకా ఎక్కడలేని సంతోషం. దుఃఖం లేదు. దుఃఖం లేదు, ఏం లేదు. కానీ మళ్ళీ మలాకి గ్రంథంకొచ్చినప్పటికి చాలా విరోధంగా ఉంటది దేవుడికి. దేవుడు అందుకే 400 సంవత్సరాలు మాట్లాడలేదు. సైలెంట్ ఉన్నాడు. 400 సంవత్సరాలు.
అప్పుడు ఎవరు చచ్చిపోయారో తెలీదు, ఎవరు బ్రతికారో తెలీదు, ఎవరు రక్షించబడ్డారో తెలీదు, ఎవరు రక్షించబడలేదో తెలీదు. ఈ 4 సంవత్సరాలు కూడా ప్రవక్త లేడు తర్వాతే. తర్వాత మళ్ళీ దేవుడే వచ్చాడు. ఇంత మాట్లాడినా దేవుడి కంటే విరోధమే. చర్చికెళ్ళినా, వాక్యాలు విన్నా గాని మన బ్రతుకు మారకపోతే, మనం ఎన్ని విన్నా కూడా వేస్టే. నువ్వు ఎన్ని మొక్కుబడులు చేసినా వేస్టే. ఎన్ని ఉపవాసాలున్న ప్రార్థించినా వేస్టే. బ్రతుకు మారకపోతే ఎన్ని చేస్తే ఏంటి? ఈరోజు ఫాస్టింగ్ చేసి తర్వాత రోజు అదే మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి రిపీట్ అయ్యామనుకో, నార్మల్ చేశామనుకో, ఏంటి యూజ్? నీకు వాళ్ళకి ఏంటి పొంతు? ఏం సంబంధం ఉంటది వారికి నీకు? వాళ్ళు ఉపవాసాలు చేస్తారు, మనం ఉపవాసాలు చేస్తాం. వారు ప్రార్థిస్తారు, మనము ప్రార్థిస్తున్నాం. వాళ్ళకి మేలు జరుగుతుంది, మనకి మేలు జరుగుతుంది. అన్నీ జరుగుతున్నాయి. కానీ జరగాల్సింది జరగట్లే. దేవుడి యొక్క మహిమను మనం చూడలేకపోతున్నాం. ఆయన క్రియలు మనలో కనిపించట్లేదు. సో, అందుకే వరల్డ్ అంతా ఇలా ఉంది. ఆయన క్రియలు మనలో ఉంటే, ఒకవేళ ఆయన క్రియలు మనలో ఉండి జరిగిస్తుంటే, ఎందుకు దేశాలు ఎలా ఉంటే నాశనం అయిపోతున్నాయి? సో, ఫస్ట్ మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఇశ్రాయేల్ ప్రజలు సరి చేసుకున్నారు. ఆ 70 సంవత్సరాలు బాధపడ్డారు. మొక్కారేమో, ప్రేరేపించారేమో, ఎంతమంది చనిపోయారో తెలీదు. ఈ 70 సంవత్సరాలు రక్షణ లేకుండా చనిపోతే ఎంత ఎంత అది ప్రాబ్లమ్ అసలు. మనకేదో ఉచితంగా అన్నీ వచ్చినా గానీ మనం విసర్జిస్తుంటాం. ఉచితంగా రక్షణొచ్చింది. నీ ముందు బాప్తిసం అనే రక్షణుంది. సాల్వేషన్ ఉంది. అయినా గానీ ఇంకా దేవుడికి అందుకే అంటాడు. ఒక భక్తుడన్నాడు. ఏంటి ఆ భక్తుడు అన్నాడంటే, "నువ్వు బాప్తిసం ముందు తప్పులు చేసి, నేను బాప్తిసం తీసుకున్నాక తప్పులు చేయను" అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. అది అది కరెక్ట్ కాదంటాడు. ప్రవీణ్ పగడాల అని అంటారు. ఏమన్నారంటే, బాప్తిసం ముందు తప్పులు చేసి బాప్తిసం తీసుకున్నాక దాన్ని విడిచిపెట్టడం అనేది ఇట్స్ ఏ రాంగ్ థాట్ ప్రాసెస్ అన్నాడు. ఎందుకు రాంగ్ అంటే, ముందు తప్పులు చేసి తర్వాత అవును. దేవుడు ముందు తప్పులు చేసి నీకు తెలిసి తెలియక నువ్వు ఒకవేళ తప్పు చేస్తే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు ఎవ్వరినైనా. ఎంత పెద్ద ఘోర పాపినైనా నేను క్షమిస్తాను అంటున్నాడు. సో, నేను నీతిమంతుల కోసం రాలేదు. పాపుల కోసమేనా వచ్చాను. వాళ్ళు రక్షించడానికి వచ్చానని. అందుకే నీతిమంతులు ఎవరు లేరని అక్కడ మాట అన్నమాట. దేవుడు చెప్తున్నాడు. అయితే అన్న ఏమంటున్నారంటే, ఒక మనిషి ఇంత తప్పు చేస్తే క్షమిస్తాడు. మరి బాప్తిసం తీసుకొని మళ్ళీ అదే తప్పులు రిపీట్ చేయకుండా ఉంటాడా? సో, రిపీట్ చేస్తాడు. బికాజ్ పశ్చాత్తాపం అనేది రావాలి. మనిషి పశ్చాత్తాప పడితేనే బాప్తిజం తీసుకోవడానికి ప్రేరేపణ ఇస్తది పరిశుద్ధాత్మ. పశ్చాత్తాపం లేకుండా బాప్తిజం తీసుకొని, మళ్ళీ బాప్తిజం తీసుకొని తప్పులు చేసి, మళ్ళీ 6 సంవత్సరాలు, సంవత్సరం తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరకొచ్చి ఫర్‌గివ్ చేయంటే అవును క్షమిస్తాడు. మళ్ళీ క్షమిస్తాడు. క్షమిస్తూనే ఉంటాడు. బట్ అది కూడా ఒక లిమిట్ ఆఫ్ టైమ్‌లోనే, పీరియడ్ ఆఫ్ టైమ్‌లోనే జరుగుతది. వన్స్ నువ్వు యొక్క ఫర్‌గివ్‌నెస్ కోల్పోయావు అంటే నోబడీ కెన్ సేవ్ యూ ఫ్రమ్ ది హెల్. మండుతున్న అగ్నిగుండం నుంచి కాపాడడానికి ఎవరు నీకు సపోర్ట్ చేయరు. రారు. ఎవరొస్తారు? ప్రకటన గ్రంథంలో ఉంటది. వ్యభిచారులు, నరహంతకులు, దుర్మార్గులు, మనుషులు మోసం చేసి చేతబడులు చేసిన వాళ్ళందరూ కూడా అగ్నిగుండంలో కాలుతున్నట్టు వెళ్తారు అని అంటున్నాడు. సో, వాళ్ళని రక్షించడానికి, విడిపించడానికి అప్పుడు ఎవరు ఉండరు. సో, అందుకే మనం దేవుడు తెలుసుకున్నప్పుడు, దేవుడున్నప్పుడే మన మధ్య వాక్యం ఉన్నప్పుడే మనం సరి చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆయన ఆయన రాజ్యంలో మనం ఉండాలి. ఆయన రాజ్యంలో మనం కూడా దేవుడు నిత్యం ఆయనతో పాటు స్తుతించాలి, ఆరాధించాలి, వర్షిప్ చేయాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. మనం కూడా పరిశుద్ధంగా ఉండమని దేవుడి వాక్యం చెప్తుంది. ఎంతమంది ఈరోజు పరిశుద్ధంగా జీవిస్తారు? ఎంతమంది పరిశుద్ధంగా నడుస్తున్నారు? ఎంతమంది వాక్యానికి కట్టుబడి ఉంటున్నారు? ఎంతబడి సంఘానికెళ్ళి అదే వాళ్ళ కుటుంబంలో అది ఆపాదిస్తున్నారా? అదే కుటుంబంలో నడిపిస్తున్నారా? దాని ప్రకారంగా జీవిస్తున్నారా కుటుంబాలు? సో, ఈ రోజున కుటుంబాలు చెల్లాచెదురైపోయి విడిపోవడానికి రీజన్స్ ఏంటంటే దేవుడి భయం లేదు, దేవుడి భక్తి లేదు, దేవుడి వాక్యం లేదు ఇంట్లో. ఇంట్లో ప్రార్థన ఉండదు. ఇంట్లో ఉపవాసం ఉండవు. ఏముండవు. అందుకే ఈ రోజు కొంతమంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, విడిపోతున్నాయి, దూరంగా వెళ్ళిపోతున్నాయి. దేవుడి సన్నిధికి దూరం అయిపోతున్నారు. సో, ఇలాంటి వారు చెరలో నుంచి వీరు బయటికి రావాలంటే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు విడిపిస్తానంటున్నాడు. సంతోషంగా నీకు పంటనిస్తానంటున్నాడు. జోయల్‌లో అంటాడు 2లోని. రెండో అధ్యాయంలో ఏమంటాడు? "నువ్వు తిరిగి నీదేదైతే పురుగులు తినివేసే పంట మొత్తం తిరిగి ఇస్తానంటున్నాడు." అంటే రిస్టోర్ చేస్తానంటున్నాడు. నీ జీవితం బాగు చేస్తానంటున్నాడు. నువ్విప్పుడు బాగుపడాలనుకుంటున్నావా? నాశనం అవ్వాలనుకుంటున్నావా? బాగుపడాలి అనుకుంటే దేవుడి సన్నిధిలో గోజాడాలి. నిరంతరం ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయాలి. దేవుడి సన్నిధిలో మోకరించి అడగాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆత్మలో ఏకమై ఉండాలి. నేను ఆత్మలో పరవశుడై ఉన్నానని చెప్పి యోహాను భక్తుడు అంటాడు. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో. ఆయన చూసి చచ్చిన వాడి వలె పడిపోయానంటున్నాడు. అంత స్పిరిట్ పొందుకొని కింద పడ్డాడంటే ఇట్స్ ఏ నాట్ నార్మల్ థింగ్ కదా! సో, అలాంటివి రిసీవ్ చేసుకోవాలి. చెరలో నుంచి, బంధకాల నుంచి విడిపించాలి. నువ్వు విడిపించబడాలి. ఇతరులను విడిపించాలి. మండుతున్న అగ్నిగుండం నుంచి లాగాలి.
సేవ్ చేయాలి. మొన్నే మనం మాట్లాడుకున్నాం యూదా రాసిన పత్రికలోని మొదటి అధ్యాయంలోని. అందరిని అనేక మంది ఒక మండుతున్న గుండం నుంచి అగ్ని నుంచి లాగమని చెప్పి సేవ్ చేయమంటున్నాడు. ఎందుకు సేవ్ చేయాలి అంటే నువ్వు ఆల్రెడీ రక్షించబడ్డావు. మరి ఇతరులు కూడా రక్షించబడాలి కదా! వారిని కూడా నువ్వు సేవ్ చేయాలి కదా! అంటే ఎలా అంటే మన స్వార్థం మనం చూసుకోకూడదు. పక్కోడు కూడా చూడాలి. సో, మనం కూడా రక్షించాలి. ఇతరులు రక్షించినప్పుడే దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. ఏదైనా ఇస్తాడు. ఫలాన్ని ఇస్తాడంటున్నాడు. నీకు ఫలం కావాలంటే ఫస్ట్ నువ్వు ఫలించాలి. నువ్వు ఆత్మలో ఫలించకుండా నువ్వు ఫలాలు కావాలంటే నీకు ఫలాలు ఎక్కడి నుంచొస్తాయి? దేవుడు సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, సాత్వికం, దయాళత్వం, మంచితనం అన్నీ ఇస్తున్నాడు. గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకుంటే 25వ వచనంలోని. ఇవన్నీ స్వతంత్రించుకోవాలి కదా! ఆ పైన కూడా కొన్ని అంటాడు. పోకిరీ మాటలు, చేష్టలు, మత్సరములు ఇవన్నీ ఉండకూడదు అంటున్నాడు. అవన్నీ ఉంటే మరి నీలో ఈ ఆత్మ ఫలాలు ఎలా ఫలిస్తాయి? చాలా ఆత్మ ఫలాలున్నాయి. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఆత్మ ఫలాలున్నాయి. ఎఫెసీ రాసిన పత్రికలో కూడా ఆత్మ ఫలాలున్నాయి. ఇవన్నీ స్వతంత్రించుకోవాలి. ఎప్పుడు స్వతంత్రించుకుంటావు? ఎప్పుడు ఈ చెర నుంచి బయటకొస్తావు అప్పుడు స్వతంత్రించుకుంటావు. అప్పుడు లిబర్టీ వస్తది. స్వతంత్రం వస్తది నీకు. ఫ్రీడమ్ వస్తది. దేవుడుంటే ఫ్రీడమ్ ఉన్నట్టు. దేవుడు లేకపోతే అక్కడ ఫ్రీడమ్ ఉండదు. దేవుడంటాడు, ఏ దేశంలో అయితే దేవుని యొక్క వాక్యం ఉంటదో అది ఫ్రీడమ్ ఉన్నట్లు. దేవుని వాక్యం స్పిరిట్ ఎక్కడైతే ఏ దేశం మీద ఉందో అక్కడ దేవుడి యొక్క ఆత్మ ఉండదు అంటే, ఆ దేశం నాశనం అయిపోద్ది అంటున్నాడు. సో, స్పిరిట్ నీలో ఉందా లేదా? ఆ స్పిరిట్ తగినట్లుగా ఉంటున్నావా? నీ స్పిరిట్ చెప్పింది నువ్వు వింటున్నావా? నీకెవరో ఒకరు గైడెన్స్ ఇవ్వక్కర్లేదు. హోలీ స్పిరిటే గైడ్ చేస్తది. హోలీ స్పిరిటే నిన్ను నడిపిస్తది. నువ్వు ఎక్కలేనంత ఉన్నతమైన కొండల వైపు దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడంటాడు, "ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు" అంటాడు. నువ్వు కొండలు సైతం కరిగించి పెకిలించగల శక్తి నీకుంది అంటున్నాడు దేవుడు. నువ్వు కొండని, ఈ భూమినికి తలకిందుగా చేసే శక్తి నీకుందంటున్నాడు. అంటే ఇవన్నీ జస్ట్ వాక్యాలు కాదు. ఇవన్నీ జరిగినవే. జరిగాయి కూడా. యెహోషువ ప్రార్థిస్తున్నప్పుడు సూర్య, చంద్ర, నక్షత్రాలు ఆగిపో అంటే ఆగిపోయాయి. బికాస్ ఆఫ్ ఫెయిత్. ఫెయిత్ లేకపోతే వి కెనాట్ డూ ఎనీథింగ్. నథింగ్ అన్నమాట. నథింగ్ వితౌట్ గాడ్. అంటే విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. మెన్‌తో అయితే పాసిబుల్ కాదు. ఇంపాసిబులే కదా! సో, మనుషులతో ఇంపాసిబుల్ బట్ గాడ్‌తోనేంటంటే పాసిబుల్ అవుతది. సో, వెన్ దే ప్రేయర్డ్ సన్, మూన్ స్టాప్ అయిపోయాయి. ఎలైజా ప్రేయర్ చేసాడు. 3:30 సంవత్సరాలు వర్షం కురవలేదు. మళ్ళీ ప్రార్థిస్తే 3:30 సంవత్సరాల తర్వాత మళ్ళీ వర్షం కురిసింది. బికాస్ ఆఫ్ ఫెయిత్. ఆ ఫెయిత్ నీలో, నాలో ఉండాలి ఈ రోజున. బికాస్ ఫెయిత్ లేకుండా దేవుడి దగ్గరికి రావడం అసాధ్యం అన్నమాట. ఆళ్ళకి ఫెయిత్ లేక దేవుడి కార్యాలు చూసి కూడా విసర్జించారు. ఫెరోదుల అరణ్య ప్రయాణంలో కూడా ఏం చేశారు? దేవుడిని శోధిస్తూనే ఉన్నారు. శోధిస్తూనే ఉన్నారు. ఎవరిస్తారు ఆకాశం నుంచి నీకు మన్నాని కురిపించి? దేవతలు తిన్న ఆహారం నీకిచ్చాడంటే నువ్వు ఎంత శ్రేష్ఠులు మనం. దాన్ని విసర్జించారు. ఆ మన్నా అంటే ఏంటి? వాక్యమే ఇచ్చారు. ఆ వాక్యాన్ని కూడా వద్దనుకున్నారు. లక్షల్లో కొంతమంది దేవుడు తీసేసాడు. చచ్చిపోయారు. ఆ మిగతా కొంతమంది నడుస్తున్నారు. ఆళ్ళు కొంతమంది ఏం చేశారు? సకానికి సగం డాన్స్‌లేయడం, వ్యభిచారం చేయడం ఇంక ఇవన్నీ. ఇంక అవే అన్నమాట ఇంక. అలా చేశారు. ఇంకొంతమంది ఏం చేశారు? మాకు దాహమేస్తుంది. మమ్మల్ని చంపడానికే తీసుకొచ్చావా? ఇది అదే అంటున్నాడు. కానీ ఆళ్ళొకటి గమనించట్లేదు. 40 సంవత్సరాలు కూడా నడుస్తుండగానే బట్టలు వేసుకున్న బట్టలు మాసిపోలేదు, చిరిగిపోలేదు, నలిగిపోలేదు అలానే ఉన్నాయి. చెప్పులు కూడా అరిగిపోలేదు. ఇది మిరాకిలే కదా! వాళ్ళు గ్రహించలేదు. గుడ్డోలు. అంటే గుడ్డితనం కలుగజేసుకున్నారు వాళ్ళు. అంటే అంత జరుగుతున్న అంత మిరాకిల్స్ జరుగుతున్నా సరే ఆళ్ళు దేవుడిని చూడలేకపోతున్నారు. ఇంకొకటేటి తర్వాత అరణ్య ప్రదేశంలో నాకు నీళ్ళు కావాలి. నాకు దాహం కావాలి. నడుస్తున్నాం. మేము చచ్చిపోతాం. మమ్మల్ని చంపడానికి నువ్వు తీసుకొచ్చావు మోషేస్. ఏదోటి కావాలంటే వెంటనే దేవుడు చెప్తాడు. నువ్వు బండ మీద నీ కర్రతో కొడితే చీలి వాటరొస్తాయంటే వెంటనే కొట్టాడు. వాటరొచ్చింది తాగారు. తర్వాత ఏం జరిగింది? దాహం తీర్చుకున్నారు. బట్ అక్కడ ఏంటి బండంటే దేవుడు, క్రీస్తు. క్రీస్తు అనే బండ మీద అంటే నిత్యజీవం. నీరంటే నిత్యజీవానికి సాదృశ్యం. ఆ నిత్యజీవాన్ని మనం ఎప్పుడు కూడా భుజిస్తూ ఉండాలి. వాక్యాన్ని భుజిస్తూ ఉండాలి. వాక్యం చదువుతూ ఉండాలి. వాక్యాన్ని నెమరు ఉండాలి. వాక్యంతో మనం అనుసరించి నడవాలి. నువ్వు నడుస్తున్నావా లేవా? నడవట్లేదా? అది మనం క్వెషన్ చేసుకోవాలి. నిత్యజీవం కావాలని అందరూ అనుకుంటారు. నిత్యజీవం కావాలంటే వాక్యం రావాలి. వాక్యం చదవాలి, భుజించాలి, ప్రార్థన చేయాలి. స్క్రిప్చర్స్‌తో ప్రేయర్ చేయాలి. వాక్యంతో ప్రార్థన చేయాలి. మోకాళ్ళ అనుభవం మనకుండాలి. చాలా అసల దేవుడితో నడవాలంటే అంత ఈజీ కాదు. ఎంత హార్డ్‌షిప్స్ ఎలాంటి కష్టమొచ్చినా గాని దేవుడు విడిపిస్తానంటున్నాడు. సో, ఎన్నో మిరాకిల్స్ 1, 2 మిరాకిల్స్ కాదు. మీకు ఆహ్, మీకు మీ ల్యాండ్ ఇస్తానంటున్నాడు. ల్యాండ్ చెప్పినట్లుగానే దేవుడు ల్యాండ్ ఇచ్చాడు. యెహోషువ ల్యాండ్ ఇప్పించలేదా? ఎరుక గోడలు కూల్చాడు. అంత పెద్ద ఎరుక గోడలు ఏం చేయలే. జస్ట్ దే ప్రేయర్డ్ అంతే. గాడ్ అన్నాడు, "ఏమి జరగదు. ఏమి కాకుండానే మొత్తం అంతా నేను మీకు అప్పగిస్తాను. మీకు స్వాధీనం చేపిస్తాను" అన్నాడు. స్వాధీనం చేశారు. ఇచ్చారు. ఏం చేశారు తర్వాత? మళ్ళీ తప్పుడు త్రోవలో నడవడమే.
అంటే వారి లైఫ్ మొత్తం అంతా కూడా ఏంటంటే దేవుడికి యాంటీగాని అడ్డమే వీళ్ళ పని. బికాజ్ ఇప్పుడు కూడా వారింత వార్స్ ఎందుకవుతాయి? ఎందుకింత కొట్టుకుంటున్నారు? బికాజ్ పీస్ లేదు వాళ్ళకి. బికాజ్ దేవుడంటే ఎవరో తెలీదు. బికాజ్ దేవుడి యొక్క కార్యాలు చూసి కూడా మర్చిపోయిన వారి ఈ యొక్క ట్రైబ్స్. సో, మనం వారిలాగా అన్యజనుల్లాగా అంటే ఇశ్రాయేలు ప్రజల్లాగా ఉండకూడదని దేవుడు అంటున్నాడు. వారిలా నడవద్దంటున్నాడు. వారిలా నడిస్తే నువ్వు చెరలోనే ఉంటావు. నువ్వు చెరలోంచి బయటికి రాలేవు. నిన్ను విడిపించడానికి కూడా ఎవరు విడిపిస్తారు నిన్ను? విడిపించాలంటే దానికి మించిన సామర్థ్యం కలిగి ఉండాలి. అంత ప్రేయర్‌ఫుల్ లైఫ్ ఉండాలి. అంటే ఏదో వింటున్నాం, చదువుతున్నాం ఓకే. ప్రేయర్ చేసుకుంటున్నాం ఓకే. ఫాస్టింగ్స్ ఉంటున్నాం ఓకే. ఎందుకు? ఎందుకుండి నువ్వు దేవుడి యొక్క వాక్యాన్ని గ్రహించకపోతే ఎందుకు? వాక్యమి నీ నీ యొక్క హృదయంలో ఉంచుకోకపోతే ఎందుకు? వాక్యం హృదయంలో ఉంటే ఏమీ రాదు. వాక్యం హృదయంలో లేకపోతే పరిశుద్ధాత్మ మన నుంచి వెళ్ళిపోతే తప్ప ఇలాంటివి ఆలోచనలన్నీ వస్తుంటాయి. మనుషులు కృంగతీస్తుంటాయి. సో, ఈ కృంగదలలో కూడా దేవుడేమంటున్నాడు? వాక్యం వల్ల మనకి ఏమొస్తది? శక్తి పొందుకుంటాం. బలం పొందుకుంటాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. అది నా బాధల్లో అదే నాకు నెమ్మది కలుగజేస్తుంది దేవుడి వాక్యం అంటుంది. సో, ఇంత దేవుడు ఇన్ని చెప్తున్నాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. యాజకుల ద్వారా, పాస్టర్స్ ద్వారా, ఇంకా అపోస్తుల ద్వారా ఎవరెవరితోనో దేవుడు మాట్లాడుతూనే వచ్చినా గానీ, మన నడకలు ఇంకా సరి చేసుకోకుండా అలాగే ఉంటే, దేవుడు మాత్రం ఎలా విడిపిస్తాడు? అయినా దేవుడు విడిపించాడు. మళ్ళీ దేవుడంటాడు ప్రకటన గ్రంథంలో, "నీతిమంతులు 7 మార్లు పడినా తిరిగి లెగుస్తారన్నాడు." ఎవరు అది? నీతిమంతుల కోసం. ఇలా కావాలని అడ్డదారుల్లో వెళ్ళినోళ్ళ కోసం కాదు. అలాంటి వాడు దేవుడైనా ఎందుకు కాపాడాలనుకుంటాడు? కానీ దేవుడు మనకు ఫ్రీ గ్రేస్ ఇచ్చాడు. కృపనిచ్చాడు. దాన్ని మనం యుటిలైజ్ చేసుకోవాలి. దేవుడు ఒక దయను పొందుకుని మెర్సీని పొందుకోవాలి. మెర్సీ ఉంటేనే ఏదైనా గాని, మెర్సీ లేకపోతే, దయ లేకపోతే చాలా కష్టం. ఎస్తేర్ కూడా అంతే దయ పొందింది రాజు ఎదుట. బికాస్ ఆఫ్ గాడ్ అండ్ ఫెయిత్. ఫెయిత్ నిలబెట్టిందక్కడ. లేకపోతే ఇశ్రాయేల్ అని తెలిసి పాడి చంపేస్తారు కదా! ఎందుకు ఉంచుతారు? బట్ దేవుడు ఎంత కాపాడాడు. సో, 26 అధ్యాయం అంటే ఈ 4 వచనాలు మాత్రమే కాదు. దీని బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఎంతుంది. చాలా ఉంది. ఎవరెవరో రాజులొస్తారు. ఆళ్ళు నిర్మిస్తారు. టెంపుల్ కట్టిస్తారు. మళ్ళీ వీరి యొక్క అతిక్రమణ వల్ల ఎవరో ఒకడొచ్చి కూలుస్తూనే ఉంటాడు. కూల్చడం, కట్టడం, కూల్చడం, కట్టడం. ఇదే పననమాట. మొత్తం, మొత్తం పాత నిబంధన దగ్గర నుంచి మోషే దగ్గర నుంచి, సొలొమోన్ దగ్గర నుంచి, డేవిడ్ దగ్గర నుంచి నువ్వు చూసుకొని మలాకి గ్రంథం వరకు వచ్చినా గాని టెంపుల్ కడతారు. బానే ఉంటది. తర్వాత కూలిపోతది. ఎవడో ఒక రాజొచ్చి కూలిపోతది. ఎందుకు కూలిపోతది? దేవుడు అప్పగించేసాడు అన్యులకి. దేవుడు చూస్తాడు, వదిలేస్తాడనమాట. సో, మనం అలా ఉండకూడదు ఇశ్రాయేలు ప్రజల్లాగా. సో, ఇశ్రాయేలు ప్రజలంతా తిరుగుబాటుదారులు. ఇష్టం వచ్చినట్టు వారికి నచ్చిన పనులు చేసుకుంటారంతే. ఇంకా, ఇంకా వాళ్ళకి చెప్పినోళ్ళు అడ్డుపడినోళ్ళు ఎవరు ఉండరు గదా! సో, వారి యొక్క స్వభావం అలాంటిది. వారి యొక్క మనసు అలాంటిది. బట్ అయినప్పటికీ దేవుడు వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ప్రీస్ట్‌లీ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. బ్లెస్ చేస్తున్నాడు. ఫ్యూచర్‌లో వాళ్ళకి రక్షణ ఇస్తున్నాడు. ఎవరిస్తారు రక్షణ? ఇప్పుడు దేవుడొచ్చాడు. నీకు నాకు రక్షణ ఇస్తున్నానన్నాడు. రక్షణ ఇచ్చాడు. కానీ వాళ్ళకి రక్షణ దగ్గరున్న అంటే మనిషి దేవుడు లేకపోయినా దేవుని పరిశుద్ధాత్మ ఉన్నా గాని, రక్షణ ఇస్తాను అన్నప్పుడు బాప్తిసం అనే ఒక వే ఉందన్నప్పుడు కూడా వాళ్ళు తీసుకోవడానికి ఎవరు ఒప్పుకుంటున్నారు? ఒప్పుకోవట్లే కదా! వారెప్పటికి ఒప్పుకోరు. తీసుకోరు. దేవుడు అయినప్పటికీ ఇవన్నీ ముందే తెలిసి దేవుడు ఏం చేశాడు? ఆయనొచ్చినప్పుడు రక్షణ ఇస్తానంటున్నాడు. ఇశ్రాయేలుకి రక్షణ కలుగునంటున్నాడు. వారు అది వాళ్ళకి దేవుడు అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు ఇశ్రాయేలుకి. సో, అయినా వారేంటి ఆ ఇచ్చిన ప్రాధాన్యత నిలుపుకోవడం లేదు. ఇచ్చిన ఒక వాగ్దానాలు వాళ్ళ పట్ల నెరవేరట్లేదంటే ఇవే. బట్ ఇప్పటికి కూడా దేవుడు వాళ్ళ పట్ల మిరాకిల్స్ చేస్తున్నాడు. హీలింగ్స్ చేస్తున్నాడు. అన్నీ చేస్తున్నాడు. అంటే వాళ్ళ ఫెయిత్ వల్ల కాదు. దేవుడు చెయ్యాలనుకుంటున్నాడు కాబట్టి చేస్తున్నాడు అంతే. వాళ్ళ ఫెయిత్ ఎందులో ఉంది? ఈ టెంపుల్ కట్టడంలో ఉంది. ఇప్పుడు ఆ టెంపుల్ కడితే ఏంటి? కట్టకపోతే ఏంటి? నువ్వు టెంపుల్ కట్టి ఏదో హేమైందని బలి ఇచ్చేకుంటే దాని బదులు కట్టకుండా ఉంటేనే బెటర్ కదా! ఇప్పుడు టెంపుల్ కట్టి దేవుడేమైనా నిన్ను టెంపుల్ కట్టమని జెప్పాడా? నీ టెంపుల్‌లో కూర్చోమని జెప్పాడా? ఏమైనా చేయమని చెప్పాడా? దేనికోసం ప్రయాసపడుతున్నాం ఈ రోజున? మన ప్రయాస దేని కొరకు చేస్తున్నాం? మన ప్రయాస ఏంటి? దేవుడి కొరకు ప్రయాస పడట్లేదు. టెంపుల్ కోసం ప్రయాస పడుతున్నాం. ఇప్పుడు అది కడతాడు. ఎవడో వచ్చి కూర్చుంటాడు. తర్వాత దేవుడు అదంతా తీసి మళ్ళీ ఆయనొచ్చి సింహాసనం మీద కూర్చుంటాడని చెప్పి అంటున్నారు. సో, సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు ఓకే. కానీ ఇప్పుడు టెంపుల్ కోసం ఈ వార్స్, యుద్ధాలు ఇంకా ఎవరికీ ఇంకా చనిపోయిన వాళ్ళకి అసలు లెక్కే లేదు. చిన్న పిల్లలు చనిపోతున్నారు. ఎవరో చనిపోతున్నారు. సో, ఇన్ని జరుగుతున్నాయి. ఇన్ని చేస్తున్నారు. వాళ్ళు ఒప్పుకోరు. వీళ్ళు ఒప్పుకోరు.
ఏంటి ఈ మధ్య వీళ్ళిద్దరికి ఏం లేదు అంటే శాంతి లేదు, ప్రశాంతత లేదు, దేవుడి యొక్క జ్ఞానం లేదు. అందుకే దేవుడేమంటాడు, జ్ఞానం లేక నా ప్రజలు నశించిపోతున్నారు అంటాడు. హోషేయ గ్రంథంలో ఉంది కదా! జ్ఞానం లేకుండా ప్రజలు నశించిపోతున్నారు. నీకు జ్ఞానం ఇవ్వడానికి ఒక బుక్ ఉంది. ఒక బైబిల్ ఇచ్చాడు. నువ్వు చదువు, రోజు చదువు. నువ్వు జ్ఞానం పొందుకోమంటున్నాడు. వద్దు. నాకు ఈ జ్ఞానం వద్దు. నాకు ఈ జ్ఞానం వద్దు. రోడ్డు మీద తిరుగుతాను. అక్కడ జరిగే విషయాలు వింటాను, మాట్లాడతాను చెప్పుకుంటాను. ఇదే అన్నమాట. అందుకే నువ్వు జ్ఞానం లేక నశించిపోతున్నావు అంటున్నాడు. శూన్యంగా, నిరాకారంగా ఎందుకుంది ఆదికాండంలో? బికాజ్ ఆఫ్ జ్ఞానం లేదు. విజ్డమ్ లేదు. బికాజ్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్ వల్ల వారికి ఏం జరిగింది? శూన్యంగా ఉండిపోయింది. దేవుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ అలాగా అల్లాడుతుందంట. నా ప్రజలు ఎలా ఉన్నారేంటి? నా ప్రజలు ఎలా ఉన్నారేంటి? నా ప్రజలు ఎప్పటికి మారుతారు? ఇంత చేసినా గాని దేవుడే విరోధిలా చూస్తారు. దేవుడికి విరోధమైన పనులు చేస్తూ ఉంటారు. దేవుడిని ఏమంటారంటే ఇంకా శోధిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఏదో కరువొచ్చిందనుకో, ఫస్ట్ ఎవరిని తిడతారు? దేవుడినే తిడతారు. నిన్ను నమ్ముకున్నందుకే మాకిలా చేశావు ఇది అది అంటారు. అంటే అసలు ఎవరు మనం దేవుడిని బ్లేమ్ చేయడానికి? హూ ఆర్ వి టు బ్లేమ్ గాడ్? అది మన చేతులారా మనం చేసుకున్నాం. సో, బ్లేమింగ్ గాడ్ అన్నెసెసరీ థింగ్స్ కోసం అనడం, అంటే కోరికల కోసం దేవుడిని బ్లేమ్ చేయడం, ఏదో ఒకటి అనడం, మాట్లాడడం చాలా విచారకరం. అంటే అన్ ఏమంటారు దాన్ని? ఫర్‌బిడెన్ అన్నమాట. హేయమైన పనులు చేయకూడదు అంటున్నాడు దేవుడు. సో, వీళ్ళు ఇవన్నీ చేశారు. మొత్తం చేయకూడనివన్నీ చేసి ఆ 70 రోజులు చెరసాలలో ఉండిపోయారన్నమాట. ఈ చెరసాల నుంచి దేవుడు విడిపించాడు. ఒక రాజుని పంపించాడు. అది కూడా ఎవరు? దేవుడు నమ్ముకున్న రాజు కాదు. ఒక అన్యుడు. ఒక సైరస్ అనే వ్యక్తిని దేవుడు వాడుకొని ఒక దేవాలయం కట్టిచ్చారు. ఆ దేవాలయం కట్టించిన తర్వాత మళ్ళీ కొన్ని కారణాల వల్ల ఏదో జరిగింది. చెరలోంచి మొత్తానికి బయటకొచ్చేసారు. బయటకొచ్చాక ఈ యొక్క వచనం మనకి బ్లెస్సింగ్స్ కోసం కనిపిస్తుంది 5, 6 వర్సెస్‌లోని. అంటే సంతోషగానంతో నువ్వు పంట కోస్తావు. నువ్వు ఏది విత్తే సంతోషగానంతో పంట కోస్తావు అంటున్నాడు. నువ్వు పంట ఎప్పుడు కోస్తావు? సరిగ్గా జీవించినప్పుడు. చెరలో నుంచి వచ్చినప్పుడు మాత్రమే పంట కోస్తావు. అదే చెరలో ఉండిపోతానంటే ఏముండదు. నువ్వు తెల్లవారి ఏడ్చినా, రాత్రి ఏడ్చినా గాని దానికేమంటారంటే సరైన గిట్టుబాటు ఉండదనమాట. అంటే ఏడ్చినా గాని ఉపయోగం యూజ్‌లెస్ అనమాట. నీ ఏడుపు దేనికోసం ఏడుస్తున్నావు? దేవుడి కోసం ఏడుస్తున్నావా? నీ పిల్లల కోసం ఏడుస్తున్నావా? నీ ఫ్యామిలీ కోసం ఏడుస్తున్నావా? నీ ఆలోచనల కోసం నువ్వు బాధపడుతున్నావు. దేనికోసం బాధపడుతున్నావు? దేనికోసం బాధపడాల్సిన అవసరం లేదు అని దేవుడి వాక్యం చెప్తుంది. దేవుడి వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధంగా ఉంటే చాలంటున్నాడు. బికాజ్ నువ్వొకటి జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, నీ హృదయం దేవుని ఆలయం అని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది. మరి నీ హృదయంలో దేవుడు ఉన్నప్పుడు, కొలువై ఉన్నప్పుడు నువ్వు ఎలాగ నీ యొక్క మనసుని త్రిప్పగలుగుతున్నావు? నీ యొక్క చేంజెస్ వచ్చేస్తున్నాయి నీ బాడీలో. ఎందుకు మారిపోతున్నావు? అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రేయర్. ప్రేయర్ తగ్గడం వల్ల, ప్రేయర్ లేకపోవడం వల్ల. మినిమమ్ 2½ అవర్స్ ఆర్ 7 అవర్స్ ప్రేయర్‌లో ఉండాలి. ఇన్ కేస్ యూ కెనాట్ డూ ప్రేయర్, యూ కెన్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఇన్‌సైడ్ యువర్ హార్ట్. అంటే బయటికి నువ్వు చెప్పాల్సిన అవసరం దేవుడి వాక్యం అంటుంది. అయితే సమూయేలు వస్తాడు. సమూయేలొచ్చి దేవుడు పంపిస్తాడు. ఇక్కడ ఒక రాజుని అభిషేకించాలి. నువ్వు వెళ్లి ఈ ప్రాంతం కంటే వస్తాడు. జెస్సీ దగ్గరికెళ్తాడు. సో, వాళ్ళ కుమారులను చూస్తాడు. అందరూ మంచిగా ఉంటారు. కానీ దావీదుని చూసినప్పుడు మాత్రము ఏంటి ఇలా ఉన్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు. ఏంటి ఇలా కూర్చున్నాడు? అంటే పై రూపాన్ని చూసాడక్కడ. అక్కడ అంత పెద్ద ప్రవక్త, యాజకుడు, రాజు, న్యాయ విధులు కట్టడాల్లో ఉన్నవాడు, తీర్పు చెప్పే జడ్జి. అంటే అక్కడ కూడా దేవుడు అంటే ఒక సమూయేలు చూసినప్పుడు కూడా సమూయేలు ఒక పై రూపాన్నే చూసాడు. అంతరంగాన్ని చూడలేకపోయాడు. అందుకే వద్దు నిరాకరించుకున్నాడు. అయితే దేవుడు తర్వాత మళ్ళీ దర్శించి నువ్వు అభిషేకించాల్సిన వ్యక్తి ఇక్కడే అంటే తర్వాత దావీదు వెతుక్కుంటూ ఆ గొర్రెల కాపరి చేస్తున్న గొర్రెల దగ్గరికెళ్తాడు. నూనెతో అభిషేకిస్తాడు. తలంటుతాడు. తర్వాత రాజుగా నిర్మిస్తాడు. అంటే సమూయేలు. అంటే దేవుడు పైరూపాన్ని చూడు. దేవుడు అంటాడు కదా! నేను పైరూపాన్ని చూడను. అంతరంగాన్ని లక్ష్యపెట్టే దేవుడిని మరి నువ్వు పైరూపాన్ని చూడొద్దు సమూయేలు అంటాడు ప్రవక్తతో. తర్వాత అభిషేకం చేసి రాజుగా చేస్తారు. దేవాలయం కడతారు. తర్వాత సమూయేలు అంటున్నాను సారీ. సొలొమోన్ దేవాలయం కడతాడు. తర్వాత అది కూలిపోతది. బికాజ్ ఆఫ్ ఇశ్రాయేల్ యొక్క తిరుగుబాటు. తర్వాత ఈయన చేసుకునే వివాహాలు. అంటే అన్నెసెసరీగా దేవుడికి వ్యతిరేకమైన పనులనమాట. ఎవరు చెప్పారు 700 మందిని చేసుకోమని? ఒకళ్ళు సరిపోరా? అంతమంది చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఏదో నేను బాగు చేసేస్తాను. నా వైపు తిప్పేస్తాను అన్నట్లుగా పెళ్లి చేసుకున్నాడు. బట్ ఈ మనిషి అటే తిరిగిపోయాడు.
వాళ్ళెవ్వరు ఇటు తిరగలే. అంత పెద్ద రాజు, అంత పెద్ద జ్ఞానవంతుడైన సొలొమోన్ తన ఒక్క విశ్వాసమే ఎళ్ళిపోయిందంటే మన విశ్వాసం ఎంత? ఫెయిత్ ఎంత? మళ్ళీ దేవుడినడుగుతాడు ఏమని నాకు నీకేమేం కావాలో అడుగు అని దేవుడు అడిగితే నాకు జ్ఞానం కావాలంటే, సరే అని చెప్పి జ్ఞానం ఇస్తాడు. విస్డమ్ ఇస్తాడు. ఆ తెలివితో నువ్వు ఎంత సంపాదించాలి అసల దేవుడి జ్ఞానాన్ని? మరి నువ్వు ఎంత జ్ఞానం సంపాదించి లాస్ట్‌లో అన్యుల వివాహం చేసుకొని 700 మందికి వివాహం చేసుకొని వారికి నువ్వు టెంపుల్స్ ఇవన్నీ కట్టించుకొని కూర్చుంటే మరి నీ దేవుడు ఏమైపోతాడు మధ్యలో ఉన్న దేవుడు? సో, అందుకే అంటాడు నేను తప్ప వేరొక దేవుడు లేడు. బట్ ఎవరిని వర్షిప్ చేస్తున్నావు? ఎలాంటి హృదయంతో నువ్వు వర్షిప్ చేస్తున్నావు అనేది నువ్వు చూసుకోవాలి. సో, లిటరల్లీ దేవుడు ఏదైనా చెయ్యాలి, ఇవ్వాలి అనుకుంటే ముందు మనం సరిగ్గా ఉండాలి. సరిగ్గా ఉంటే రిసీవ్ చేసుకుంటాం ఫలాల్ని, ఫ్రూట్స్‌ని రిసీవ్ చేసుకుంటాం. మనం సరిగ్గా లేకుండా అది కావాలంటే అది మన దగ్గర రాదు. ఇప్పటికి రాదు. ఎప్పటికి రాదు. ముందు మనం అది సరి చేసుకోవాలి. టెస్ట్ చేస్తుంటే టెస్ట్‌లో నువ్వు ఏం చేయాలంటే క్వాలిఫై అవ్వాలి. నీకు టెస్ట్ చేస్తున్నారు. సో, స్టార్టింగే నీకు ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అవ్వట్లేదు. నీకు ప్రతిరోజు నీకు టెస్టే ఉంటది. సో, ఈ టెస్ట్‌లో నీ లైఫ్ మొత్తం టెస్ట్‌లో నువ్వు క్వాలిఫై అవుతూనే ఉండాలి. క్వాలిఫై అవ్వాలి. ఇంకా ఇంకా ప్యూరిటీని నువ్వు చూపించాలి దేవుడికి. నేను ఇలా ఉండిపోతానంటే అది అవ్వదు. సో, వి ఆర్ ఇన్ యంగ్ ఏజ్ కదా! సో, వి హావ్ టు గ్లోరిఫై అవర్ గాడ్ హూ ఈస్ ఇన్ హెవెన్. సో, దేవుడేమంటాడు నన్ను ఎవరైతే మహిమపరుస్తారో నేను వాళ్ళని మహిమపరుస్తానంటున్నాడు. ఇప్పుడు నిన్ను దేవుడు మహిమపరచాలంటే, నువ్వు దేవుడిని మహిమపరచాలి. ఎలా మహిమపరచాలి? ఆత్మతోను, సత్యంతోను. ఆయన మార్గంలో నడుస్తూ మహిమపరచమంటున్నాడు. మాట తీరు, నడక, నీ యొక్క ఆలోచన ద్వారా సమస్తము నీ ఆలోచనలో వాక్యం ఉండాలి. నీ పెదవుల్లో వాక్యం ఉండాలి. నీ హృదయంలో వాక్యం ఉండాలి. నువ్వు వెళ్తున్నా, వస్తున్నా వాక్యమే నీ చుట్టూ ఉండాలి. సో, వాక్యమని గ్రహించాలి, గుర్తుపెట్టుకోవాలి. నీ తలంపుల్లోకి అది రావాలి. అది మాట్లాడాలి. నీ వాక్యం నీతో వచ్చి మాట్లాడాలి డైరెక్ట్‌గా. మనిషి రొట్టె మాత్రమే కాదు గానీ దేవుడు నోటి నుంచి వచ్చి ప్రతి మాట మనం జీవిస్తున్న దేవుడి వాక్యం అంటుంది. రొట్టె తినడం వల్ల మనకి ఏదో రాదు. బట్ ఏమంటున్నాడు దేవుడి యొక్క వాక్యం వల్ల మనకొస్తది. ఆయన కదా భూమి, ఆకాశం సృజించిన వాడు. సో, ఆయన సృష్టికర్త మాట మనం వినాలి. జంతువులే వింటున్నాయి. ఈ సృష్టే వింటుంది. మరి నువ్వు వినడానికేమి? నేను వినడానికేమి? అంత స్పష్టంగా ఎవరు మాట్లాడతారు ఈ రోజున? దేవుడొచ్చి మాట్లాడుతున్నాడంటే, మనం ఏదో చేసామని కాదు. ఆయన ప్రేమిస్తున్నాడు కనుకనే ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఇంత చెప్తున్నాడు. చెరలోని బంధకాల నుంచి విడుదల రావాలంటే వాక్యం, ప్రార్థన, శక్తి మనకుండాలి. శక్తితో నింపబడాలి. పౌలు వీళ్ళందరూ శక్తితో నింపబడ్డారు. పేతురు శక్తితో నింపబడ్డాడు. అంతమంది అన్యులకి పరిశుద్ధాత్మ పొందుకున్నారంటే బికాజ్ అసల అక్కడ బాప్తిజమే తీసుకోలేదు. బట్ దే రిసీవ్డ్ హోలీ స్పిరిట్. ఎలా రిసీవ్ చేసుకున్నారు? బికాజ్ వినడం వల్ల ఏమొస్తుందంటే విశ్వాసం వస్తది. నీ విశ్వాసం నిజంగా నువ్వు వినియోగించుకుంటున్నావా? విశ్వాసం వస్తుందా వాక్యం వింటుంటే? వాక్యం ప్రకారం అసలు వాక్యం నీ హృదయంలోకెళ్తుందా? గ్రహిస్తున్నామా లేదా? అంతమంది రిసీవ్ చేసుకొని బోలెడుమందున్నారు. అక్కడ కొంతమంది మాత్రమే కనిపిస్తారు. అన్యుల్లో నేను గనులుగా చేస్తానంటున్నాడు. నీకు స్వాస్థ్యాన్ని ఇస్తున్నానంటున్నాడు. అవన్నీ కూడా నువ్వేం చేయాలంటే యుటిలైజ్ చేసుకోవాలి. గ్రాబ్ చేసుకోవాలి. ఛాన్సెస్ మిస్ చేసుకోకూడదు. సో, వాక్యం నలగగొడుతూ ఉండాలి. విరిగి, నలిగి హృదయంతో ఉండాలి మనం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన హృదయాన్ని చూస్తాడు. ప్రతిఫలమిస్తాడు. సో, మనసులో ఎటువంటి కల్మషం ఉండకూడదు. ప్రేమ కలిగుండాలి. కపటం ఉండకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ప్రామిసెస్ వేయకూడదు. సో, ఇవన్నీ దేవుడి వాక్యం బోధిస్తుంది. ఇవన్నీ కూడా ఇశ్రాయేలు మీరేశారు. సో, రిబెలియన్ అగైన్స్ట్ గాడ్ వర్డ్ అన్నమాట. నీకు స్క్రిప్చర్స్ వస్తే దాన్ని నువ్వు తోసావంటే నువ్వెంత మూర్ఖుడివైతే తోస్తావు. సో, ఇలా చెరలో ఉండిపోవడానికి రీజన్స్ ఇవ్వే. దేవుడికి వ్యతిరేకమైన పనులు. ఎప్పుడు చేసే పనులు అది రిపీట్ చేసుకొని బలులు, ఈ చిన్నపిల్ల బలివ్వడాలు, ఇవి అవి ఇంక ఏవో చేసి వీళ్ళు చేసినట్లుగా వీళ్ళు చేయడం, వాళ్ళు చేసినట్లు వీరు మాట్లాడడం ఇంక ఇవే పనులనమాట. సో, దేవుడు అందుకే లాస్ట్‌లో విడిపించాడు. నిరీక్షణ యొక్క ప్రార్థన విని ఎన్ని సంవత్సరాలు పాపం 70 సంవత్సరాలు ప్రార్థిస్తే దేవుడు తర్వాత విని ఆలకించి ఆ బబులోను సామ్రాజ్యం నుంచి విడిపించి ఒక యెరూషలేము పట్టణంలో ఒక టెంపుల్ కట్టిస్తాడు. సో, ఇన్ని చేస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు 5వ వచనంలో ఏమంటున్నాడు? సంతోషగానంతో నువ్వు ఏది విత్తుతావో అది ఆ పంటను నువ్వు కోస్తావంటున్నాడు. సంతోషగానంతో కోస్తావంటున్నాడు. నీకు సంతోషం కావాలా? సమాధానం కావాలా? నీకేది తక్కువుంది? అవన్నీ కొదువులన్నీ కూడా దేవుడు తీరుస్తానంటున్నాడు. తీరుస్తాడు. ఎప్పుడు తీరుస్తాడు? దేవుడి వాక్యం నీలో పని చేస్తున్నప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. ఇది కీర్తనలు 126 అధ్యాయంలో ఉన్న సారాంశం. తిరిగి నీ యొక్క స్థలానికి తీసుకొస్తానంటున్నాడు. సియోను పట్టణానికి తీసుకొస్తున్నానంటున్నాడు. అభివృద్ధి చేస్తానంటున్నాడు. నువ్వు పాటలు పాడతావంటున్నాడు. ఎప్పుడు పాటలు పాడుతావు అంటే నువ్వు సంతోషంగా నీ హృదయం ఉప్పొంగినప్పుడు మాత్రమే నోట్లోంచి పాటలొస్తాయి. ఊరికైతే పాటలు పాడం కదా!
నవ్వం కదా! సంతోషంగా నవ్వుతున్నామంటే బికాజ్ నీలో దేవుడు నివసిస్తున్నాడు కాబట్టి డివెలింగ్ ఇన్ హిస్ హోలీ ప్లేస్ అంటారు. పరిశుద్ధ ఆవరణంలో నేను నివసిస్తున్నాను అంటున్నాడు. నీలో నివసిస్తున్న దేవుడు కాబట్టి నీలో సంతోషం వస్తుంది. బాధ కనిపించట్లేదు. పాటలు పాడుతున్నావు అంటే నీలో సంతోషం దేవుడి యొక్క ఒక ఆత్మ నీలో నివసిస్తుంది. సో, ఈ దేశాలన్ని మధ్యలో కూడా ఈ నేషన్స్ అన్ని మధ్యలో కూడా దేవుడు నేను గొప్ప చేస్తాను అంటున్నాడు. నీకు అప్పగిస్తానంటున్నాడు. సో, ఇవన్నీ నీకు కావాలి, ఇవన్నీ కావాలని బికాజ్ నువ్వు దేవుడు ఒక వర్డ్‌ని గట్టిగా పట్టుకొని స్థిరపడి ఉండాలి. నిలబడి ఉండాలి. పడిపోకూడదు. జడియకూడదు. భయపడకూడదు. కరేజియస్‌గా ఉండాలి. వెరీ కరేజియస్ ఉండాలి. స్ట్రాంగ్‌గా ఉండాలి. ప్రతి ఒక్క స్ట్రగల్ కూడా, ప్రతి ఒక్క సఫరింగ్స్ కూడా నువ్వు ఏం చేయాలంటే నీ యొక్క బాడీ నుంచి నీ ప్రతి స్ట్రగల్‌ని కూడా నువ్వు ఫేస్ చేయాలి. ఫేస్ చేసిన అదే లైఫ్ కదా! ఫేస్ చేయడం సఫరింగ్స్ అవన్నీ. వీళ్ళ మాటలు, వాళ్ళ మాటలు పట్టించుకోకుండా, దేవుడి యొక్క మాటలు పట్టించుకుంటే, దేవుడి యొక్క మాటల్లో మనం జీవిస్తే, నడిస్తే, అప్పుడు మన జీవితం ఏమంటే సంతోషంగా పంట కోస్తాం. సో, ఎవరు మనకి వచ్చి ఏమి చేయరు. నీ అప్పులు తీర్చరు, నీ బాధలు తీర్చరు, నీ కన్నీళ్ళు ఎవరు తుడవరు. నీకు నువ్వుగానే అన్నీ చేసుకోవాలి. నీకు నువ్వుగానే అన్నీ చేయాలి. సో, బికాజ్ వి ఆర్ ఆల్ గ్రోన్ అప్ ఇన్ క్రైస్ట్ కదా! మన దేవుడే ఎదిగిన వారం. పిల్లలం. వి ఆర్ చిల్డ్రన్స్ ఆఫ్ క్రైస్ట్ అన్నమాట. ఆయన పిల్లలు పిల్లలు అంటాడు. కొత్త నిబంధనలో. మీరింకా చిన్న పిల్లలే, పాలు తాగిన పిల్లలే. బట్ అలా ఉండొద్దు అంటున్నాడు. ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ఉండమంటుంది. పునాదులు గట్టిగా వేసుకోమంటున్నాడు. ఆయన జగత్ పునాదుల ముందే ఆది సంభూతుడు కాబట్టి పునాదులు వేసుంచాడు. మన ఒక ఎర్త్‌లో ఉంటున్నప్పుడు దానికి పునాదులు ఉన్నాయంటున్నాడు దేవుడు. ఆ పునాదులు కదిలించబడతాయి. ఎప్పుడు? ఆయన రెండో రాకడొచ్చినప్పుడు. ఆ రెండో రాకడొచ్చినంత వరకు కూడా మనం ఏం చేయాలంటే, మన యొక్క హృదయాన్ని దేవుడికి ఆలయంగా ఉంచుకోవాలి. చెరలోకెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి ఇచ్చిన పంటలు మనం కొయ్యాలి. కోస్తూ ఉండాలి. కొయ్యడం అంటే ఏంటంటే వాక్యమే. వాక్యం విత్తాలి, కొయ్యాలి. వాక్యం విత్తాలి, కొయ్యాలి. తీయాలి, చదవాలి. తీయాలి, చదవాలి. సో, అలా మన జీవితం అంతా కూడా ఉండాలి. ఈ యొక్క లైఫ్ మొత్తం కూడా, ఈ లైఫ్ స్పాన్ మొత్తం కూడా దేవుడికి అర్పించుకోవాలి. సో, అలా ఉన్నప్పుడు మన జీవితం కూడా ఈ 126 కీర్తనలాగా మన జీవితం మారుతూ వారిలా నవ్వుతాం, పాటలు పాడతాం, సంతోషంగా పంట కోస్తాం. మొత్తం దేశాలను స్వతంత్రించుకుంటాం. సో, దేవుడు అంత గొప్ప నిరీక్షణ, అంత గొప్ప ఫలాన్నిస్తాడు. అంత గొప్ప సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడు. సో, చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.